వైసీపీ నాయకుడు వచ్చి ఇక్కడ ఎందుకు మాట్లాడలే, ఒకే సర్పంచ్ వచ్చి మాట్లాడినాడు పాపం. పెదహరివాణ మండలం కావాలి, జిల్లా కావాలని పాపం మాట్లాడాడు. ఆయన నిజంగా ఒప్పుకోవాలి. ఈ నియోజకవర్గంలో ఇంకా మిగతా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా రావాలా. వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ నియోజకవర్గంలో ఎక్కడ పోయినట్టు? కేవలం ఎమ్మెల్యే పదవులు ఇస్తే కూర్చోవడమో ఇంకో రకంగా అనుభవించడానికి కాదుగా. ఆదోళన 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏమైనట్టు? వాళ్ళకి మండలాలు అక్కర్లేదా? వాళ్ళ జిల్లాలు అక్కర్లేదా? మాజీ ఎమ్మెల్యే ఏమైనాడు? మీరు వ్యతిరేకిస్తున్నారా చెప్పండి. పోనట ఇప్పుడు ఇక్కడ అంతమందికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చి కూర్చొని అయ్యా మాకు మండలం చేయండి చేస్తా ఉన్నామంటే, ఇంతకాలం అధికారం అనుభవించినటువంటి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఎందుకు వచ్చి నీ అభిప్రాయాన్ని చెప్పలేకపోతున్నావు? నువ్వు మండలాలకు వ్యతిరేకమా? ఆదోని జిల్లా రావడానికి నువ్వు వ్యతిరేకమా? నీకు ఇష్టం లేదా? మీ కార్యకర్తలు ఇక్కడ వచ్చి పాపం మాట్లాడుతూ ఉన్నారు. నీకేమైంది? వచ్చి మాట్లాడాలి కదా. 4 మాటలు చెప్తే అధికారికంగా కలెక్టర్ గారు రాసుకొని ఏమంటే మేము కూర్చున్న ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే కూడా వచ్చి మాట్లాడినాడండి, ఆయన కూడా తన అభిప్రాయం చెప్పాడు, చేయమంటున్నాడు అని మాట్లాడాలి కదా. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈసారి కాదు ఏ రోజు సరే పార్టీ కార్యక్రమాలు ఎవరు వాళ్ళు చేసుకుంటాం, కానీ ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో రాజకీయం చేయకూడదు. ఈరోజు కూటమి ప్రభుత్వం మీకు మండలాలు ఇస్తామయ్యా, ఒక సమావేశాన్ని జరుపుతా ఉన్నాం, వచ్చి మీ అభిప్రాయాలు చెప్పండి అంటే వచ్చి చెప్పాలిగా. నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పచ్చు, లేదా ప్రజల అభిప్రాయమే నా అభిప్రాయం అని. సో ఇక్కడ ఏమంటే మీరు అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, గతంలో పాలనా సౌలభ్యం కోసం మనకు ఎలాగైతే జిల్లాలను పునర్విభజన చేయడం జరిగింది, మన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని ఇంకా అనేక జిల్లాలలో జిల్లా
జిల్లా కేంద్రానికి దూరంగా లేదా ఇతరత్ర సహేతుకున్నటువంటి కారణాల వల్ల మరి ఎక్కువ జనాభా ఉండడం వల్ల మరికొన్ని జిల్లాలను కానివ్వండి, డివిజన్లు కానివ్వండి, అలాగే మండలాలను కూడా పునర్విభజన చేయాలి అన్న ఉద్దేశంతో మరి మన కర్నూలు జిల్లాలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఆదోని పట్టణ విషయంలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మరి గ్రామాలు మరియు వార్డుల సంఖ్య అంటే 43 గ్రామాలు మరియు వార్డులు, అలాగే 2 లక్షలకు పైబడి ఉన్నటువంటి జనాభా. మరి వీరందరికీ ఇక్కడ నుంచి మరి జిల్లా కేంద్రం దాకా ఏదైనా సమస్యల కోసం పోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మన ఆదోని పట్టణం విషయంలో కూడా పునర్విభజన నివేదికలు పంపించవలసిందిగా కోరినప్పుడు గతంలో సబ్ కలెక్టర్ గారు మరి జిల్లా కలెక్టర్ గారికి నివేదించి అక్కడి నుంచి ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. ఇందులో మార్చి నెలలో ఈ ప్రపోజల్స్ పంపుతూ మరి ఇప్పుడు మనకు ఒక తహసీల్దార్ కార్యాలయం ఉంది, అంటే ఒక మండలమే ఉంది, ఇది ఒక పెద్ద మండలం. ఈ మండలాన్ని మరి 2 భాగాలుగా చేస్తే ఏ విధంగా ఉంటుంది, లేదా 3 భాగాలుగా చేస్తే ఏ విధంగా ఉంటుంది, లేదా 4 భాగాలుగా చేస్తే అంటే 3 రకాలైనటువంటి కేటగిరీలతో ప్రభుత్వానికి నివేదిక పంపినప్పుడు ప్రభుత్వం వారు మరి ఇటీవల మే నెలలో ఈ విషయం గురించి ఒకసారి మళ్ళీ ప్రజలతో కూడా, ప్రజాప్రతినిధులతో, స్వచ్ఛంద సేవా సంస్థలతో మరియు త్రివేకులతో అందరితో ఒకసారి చర్చించి వారి యొక్క అభిప్రాయాలు కూడా నివేదించవలసిందిగా కోరారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం నిజానికి చాలా సర్వేగంగా జరుగుతుంది. మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వ స్థాయిలో అంటే రాష్ట్ర స్థాయిలో ఒక నిర్ణయం స్టీరింగ్ కమిటీ, ఎంపవర్డ్ కమిటీ తీసుకుని మంత్రులతో ఉన్నటువంటి మంత్రివర్గ ఉపసంఘం దీనిపై నిర్ణయం తీసుకుని మన గెజెట్ నోటిఫికేషన్ చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఈరోజు మనం అందరితో కూడా భాగస్వాములు, దీనివల్ల మన ప్రజలతో, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో, శాసనసభ్యుల వారితో అందరితో కూడా మనము సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ సమావేశానికి మరి ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి మన గౌరవ శాసనసభ్యులు, ఆదరణ శాసనసభ్యులు పార్థసారథి గారికి, అలాగే వేదిక పైనటువంటి మరి కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్ర గారికి, ఇక్కడికి మరి వివిధ రాజకీయ పక్షాల నుంచి వచ్చినటువంటి మరి రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మరి అలాగే ప్రెస్ వారికి, మరి సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర వివిధ పదవుల్లో ఉన్నటువంటి వారికి, అలాగే మరి అధికారులకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. మరి మీరు వరుసగా ఒక్కొక్కరు స్టేజీ పైకి వచ్చి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని మీరు తెలియజేయబోయే ముందు మీ పేరు, డిజిగ్నేషన్ అది నోట్ చేసుకుంటాము. ఇదంతా కూడా వీడియోగ్రఫీ రికార్డింగ్ జరుగుతుంది. వీడియోగ్రఫీలో ఈ వీడియోగ్రఫీని కూడా మనం పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి విషయాలను కూడా, అలాగే మీరు కొంతమంది కొన్ని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కలెక్టర్ గారి ద్వారా మనము ప్రభుత్వానికి నివేదికని పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. మీ అందరి అభిప్రాయాలు అయిన తర్వాత చివరిగా మరి సారు అలాగే చంద్రబాబు గారు కూడా ఫైనల్గా మాట్లాడతారు. ఇవన్నీ కూడా మనం ఒక నివేదిక పంపించినప్పుడు ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం పై స్థాయిలో తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సైడ్ ఉండాలన్నా ప్రెస్ వాళ్ళు ఎట్లా చూడాలి, సైడ్ ఉండాలి ప్రెస్ వాళ్ళు అందరూ. సార్ సైడ్ ఉండండి సార్, సెంటర్ నిలబడితే రైట్ ప్రెస్ అధికారులు, సబ్ కలెక్టర్ గారికి, శాసనసభ్యుల గారికి, కార్పొరేషన్ చైర్మన్ గారికి, ఎంఆర్ఓ గారికి, మీడియా ప్లస్ ప్రతి ఒక్కరికి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు పేరు పేరున 2 చేతులు నమస్కరిస్తూ, ఇది ఒక మంచి ఇష్యూ సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే
దాదాపు ఆదోని 30,000 జనాభా నుంచి ఈరోజు దాదాపు 3.5 లక్షలు రూటింగ్ పాపులేషన్ ఉంది. ఈరోజు ఓటింగే 2,70,000 ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆదోని డివిజన్ని తప్పకుండా జిల్లా చేయాలని ఒకటి ప్రపోజల్. అలాగే మన ఆదోని డివిజన్ చాలా బ్యాక్వర్డ్గా ఉంది. అందుకోసమే మెడికల్ కాలేజ్ కూడా పీపీపీ ద్వారా రాకుండా గవర్నమెంట్ నడపాలని చెప్పి 2 ప్రపోజల్తో నేను సబ్ కలెక్టర్ గారికి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, ఎమ్మెల్యే గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీలో ఆదోని కాన్స్టిట్యూషన్ జరిగినటువంటి అన్ని అసెంబ్లీ చెప్తున్నాడు, చర్చించుకుంటున్నాడు. నేను మన ఆదోని పట్టణ ప్రజల తరఫున, అన్ని రాజకీయ పార్టీ తరఫున, రైతు సోదరుల తరఫున తప్పకుండా శాసనసభ్యులు అసెంబ్లీలో ముఖ్యమంత్రి దగ్గర, డిప్యూటీ సీఎం దగ్గర మాట్లాడి తప్పకుండా ఆదోని జిల్లా అలాగే ఆదోని మెడికల్ కాలేజ్ తప్పకుండా ప్రభుత్వ అధీనంలో ఉండాలని చెప్పి వాళ్ళు గట్టిగా పోరాడాలి. గట్టిగా పోరాడితే ఆదోనిలోటువంటి విద్యార్థి సంఘాలు అయితేనేమి, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గారు పోరాటానికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి సభముఖంగా మనం చేసుకుంటున్నాం. ఇక్కడ పార్టీకి సంబంధం లేదు, పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరు పోరాడడం ఈ పెద్ద ఇష్యూ ఆదోనిలో. ఒకప్పుడు ఆదోని జిల్లా అని చెప్పి డిక్లేర్ చేశారు 5 జిల్లాలో, దాంట్లో మళ్ళీ మైనస్ అని చెప్తున్నారు. మనకు ఈ ఆదోని జిల్లా సాధించే వరకు తప్పకుండా ప్రతి ఒక్కరు మన యూనిట్ గా చూపిస్తాం. రైతు సోదరులు ప్రతి ఒక్క 5 కాలంలో ఉన్నటువంటి ఓటర్స్, రైతు సోదరులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, శాసనసభ్యులు, అధికార పార్టీలు, అపోజిషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక యూనిట్ గా పోరాడడం, జిల్లాని సాధించే వరకు పోరాడడం అని చెప్పి సభముఖంగా ప్రతి ఒక్కరు 2 చేతులు నమస్కరిస్తున్నాం. అలాగే మన ఆదోని 2,70,000 జనాభా ఉన్న సమయంలో ఆదోని ఒకటే మండలం ఉంది. ఇంత పెద్ద ఆదోనికి పెద్ద నిర్మాణం తప్పకుండా వాళ్ళు దాదాపు 2-3 సంవత్సరాల నుంచి పెద్ద నిర్మాణం రైతులు అయితేనేమి, సెంచేకూళ్ళు, బంధువుల సరౌండింగ్ ఉన్న గ్రామంలో రైతులు తమ పని విడిచిపెట్టి వాన వస్తే కూడా వాళ్ళ పెద్ద నిర్మాణం తప్పకుండా మండలం కావాలని చెప్పి పోరాడుతున్నాం. దాని కూడా దృష్టి పెట్టుకోండి. ఎమ్మెల్యే కాదు, మీరు తప్పకుండా పనిచేస్తారని ప్రతి ఒక్కరి నమ్మకం ఉంది. అందుకే మీరు సాధించే వరకు మీ వెనకే ఉంటాము, మీరు వెనక లేట్ అవుతుందని చెప్పి ఈ సభాముఖంగా ఏమైనా చెప్పండి ఎమ్మెల్యే కాదు. ఎందుకంటే మనం పోరాడే వాళ్ళు ఉండేటప్పుడు మనం ఏదైనా సాధించవచ్చు. మనం ఆలోచించేస్తాం. ఒకప్పుడు భారతదేశానికి స్వాతంత్రం రావాలని మహాత్మా గాంధీ గారు పోరాడితే దేశంలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ప్రాణాలను కూడా అంకితం చేసి బ్రిటిష్ వాళ్ళని తరికొట్టిన శాంతియుతంగా. అలాంటి పరిస్థితుల్లో మనం ఆదోని డివిజన్ రావాలి, ప్రతి ఒక్క రైతు సోదరులు రావాలి, ప్రతి ఒక్క నాయకులు రావాలి, ప్రతి ఒక్క కార్యకర్తలు రావాలి. పార్టీకి అతీతంగా మా ఆదోని జిల్లా మెడికల్ కాలేజ్ పెద్ద నిర్మాణ మండలం కంపల్సరీ కావాలి. అయ్యేంత వరకు ఏ కష్టాలు వచ్చినా వెనకాడమని చెప్పి సభాముఖంగా నేను మనవి చేసుకుంటున్నా. అలాగే మనకు ఆరేకలు ఒకటి మెయిన్ పెద్ద పెట్టండి, అయిన తర్వాత ఆరేకలు, పెద్ద తుమ్మడం, ఇవి 3 పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. నా కాంగ్రెస్ పార్టీని చెప్తున్నా. నా పేరు దేవశెట్టి ప్రకాష్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ కోఆర్డినేటర్, ఏపీసీసీ డెలిగేట్, ఆదోని కార్యకర్త. థ్యాంక్ యూ వెరీ మచ్. సభ వేదిక పైన ఉన్నటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ పార్థసారథి గారికి, అలాగే మన సబ్ కలెక్టర్ అయినటువంటి ఆదోని డివిజన్ కు వారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, అలాగే పూర్వ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దేవేంద్రప్ప అన్న గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు, అలాగే వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలకు నా యొక్క పాదాభివందనం తెలియజేస్తున్నాను. నా పేరు హుసేనప్ప యాదవ్, బీజేపీ కర్నూలు జిల్లా సెక్రటరీని మరియు ఆర్టీఐ యాక్ట్ ఎక్స్ స్టేట్ ప్రెసిడెంట్. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఎలాగా ఏం చేస్తున్నాం అనేటువంటిది ఆలోచిస్తే, మనము కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆదోని పట్టణము డివిజన్ హెడ్ క్వార్టర్ చాలా పెద్దది. అలాగే నంద్యాలలో ఉన్నటువంటి డివిజన్ చాలా మనకన్నా చిన్నది. అది ఈరోజు జిల్లా అయింది. మనం ఏం చేస్తున్నాం? కళ్ళు తెరిచి ఊరికే టీవీలో చూస్తున్నాం. మనము నడుం బిగించడం లేదు. ఈ మధ్య కాలంలో ఒకప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో కూడా ఆదోనిని జిల్లా చేయాలి అంటే, కానీ అక్కడ ఉన్నటువంటి అధికారి అంటే ప్రజెంట్ మన ఎక్స్ ఎమ్మెల్యే గారు పట్టించుకోకపోవడం చాలా విడ్డూరం. ఈ రోజు మనకు టైగర్ పార్థసారథి, డాక్టర్ పార్థసారథి గారు వచ్చారు, అసెంబ్లీలో ప్రస్తావించారు. మన
మనకు ఈ మండలాల్లో 4 మండలాలు చేయాలని ఈ రోజు చెప్పినటువంటి మొదటి వ్యక్తి మన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు అని పత్రికా ముఖంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు ఆదోని పట్టణంలో 42 వార్డులు ఉన్నాయి. ఈ రోజు ఇంచుమించు 1,90,000 దగ్గర ప్రజలు ఉన్నారు. ఏంది ఈ 42 మండలాల్లో 1,30,000 వరకు ప్రజలు ఉన్నారు గ్రామాల్లో. ఈరోజు ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆలూరు అయితేనేమి, మంత్రాలు అయితేనేమి, పత్తికొండ అయితేనేమి, ఒక్కొక్క తాలూకాలో 5 మండలాలు ఉన్నవి. 5 ఎంఆర్ఓలు, 5 ఎంపీడీఓలు, పోలీస్ స్టేషన్లు అన్ని ఉన్నాయి. మళ్ళా మనకేంటిది కర్మ? ఆదోన్లో ఉన్నాము, ఒకే ఎంఆర్ఓ, ఒకే ఎంపీడీఓ. మళ్ళీ మన బలం లేదా? ప్రజాబలము. ఈ రోజు చెప్తున్నాను, 1,90,000 పట్టణాల్లో ఉంటే 1,30,000-35,000 మండలాల్లో ఉంటే మనం ఏం చేస్తున్నాము? కాత తొడుకుంటున్నావా? మన వాక్కు ప్రజలకు వినపడించాలి. మనమంతా ఏం చేయాలి అంటే ఈరోజు పెద్దారివాడంలో చాలా బాధ అనిపిస్తుంది సార్. అందుకు కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామనే ఉద్దేశంతోనే నేను మాట్లాడాను. ఏదన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఈరోజు పెద్దారివాడం ఉంది, ఈరోజు ఉంది. మండలాలు మండలాలకు అవసరం కావాల్సిన అవసరము ఒక 3-4 మన ఎమ్మెల్యే గారు చెప్పినట్ల కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం దీని మీద స్పందించాలి. మనకు జిల్లా కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 110 కిలోమీటర్ల ఆదోని నుండి కర్నూలుకు ఉంది. ఈ రోజు ఆసుపత్రుల్లో జనాలు ఇబ్బంది పడుతుంటే మనం తీసుకోవాలంటే 2.5 hours అవుతుంది. మళ్ళీ మనకు జిల్లా వస్తే ఇక్కడ చేసుకోగలం. కాబట్టి ఈ సదవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా యొక్క హృదయపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు, గౌరవనీయులు, ఆదోని శాసనసభ్యులు పార్థసారథి గారికి, ఆదోని డివిజన్ జాయింట్ కలెక్టర్ గారికి, గౌరవనీయులు స్థానిక ఎంఆర్ఓ రమేష్ అన్న గారికి, పూర్వ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్ర పన్న గారికి, ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, జిల్లా సాధన కోసం తరలి వచ్చినటువంటి వివిధ గ్రామాల నుండి అన్ని వర్గాల నాయకులకు పేరు పేరున స్వాగత సుమాన్యం పలుకుతూ, ఆదోని జిల్లా ఆవశ్యకత ఎంత ఉంది అన్నటువంటిది మనం విశ్లేషించుకుంటే, మారుమూలలో ఉన్నటువంటి గ్రామంగా మనం ఆదోని డివిజన్ ప్రజలు బ్రతికేస్తున్నాం. గత ప్రభుత్వంలో కూడా జిల్లా అన్న నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళి సరైన సహకారం దొరక్క మేము ముందుకుపోయాం. గతంలో అనేక రోజుల పాటు ఉద్యమం జరిపాం. ఒక జిల్లా కలెక్టర్ని కూడా 10 రోజుల్లో ఆపి, సార్ మా సమస్య ఇలా ఉంది అని చెప్పి మొట్టమొదటిసారిగా ఆదోనిలో కలెక్టర్ గారిని ఆపి మా సమస్యలు విన్నటువంటి రోజులు ఉన్నాయి. అయితే మనం నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, మండలాల వారీగా ఇలా ఒక మండలం పెద్దది, ఒక మండలం చిన్నదని కాకున్నట్టుగా ఆదోని కేంద్రంగా జిల్లా ఏర్పడాలి, ఆదోని కేంద్రంగా కార్పొరేషన్ కావాలి. అంటే జిల్లా కావాలన్నా మనకి ఏమేమి అందుబాటులో ఉంటాయంటే, ఒక జిల్లా ఎస్పీ కార్యాలయము, ఒక వైద్య కేంద్ర కార్యాలయము, ఒక జిల్లా న్యాయ వ్యవస్థ కార్యాలయం, ఇవన్నీ కూడా మనం 100 కిలోమీటర్లు తగ్గిపోకున్నట్టుగా ఉండడానికి సముచితమైనటువంటి స్థానం ఆదోని ప్రాంతం. అలాగే మనం 2 రాష్ట్రాల మధ్యన ఇరకబోయేటువంటి ప్రాంతానికి మనకు చాలా బాధగా అనిపిస్తుంది. అభివృద్ధి చెందినటువంటి పక్కన బళ్ళారి ఉంది, అభివృద్ధి చెందిన కర్నూలు ఉంది. ఈ మధ్యన ఆదోని అభివృద్ధి చెందడానికి ఎంతవరకు మనం కృషి చేయగలమో అర్థం కావట్లేదు. ఇప్పుడు మన బాధ ప్రస్తావించినటువంటి శాసనసభ్యులు గారు వచ్చారు. మరి ఆయన ఉద్యమంలో అధికారులు కూడా సహకారం చేసి విశ్లేషణ చేసి ప్రతి గ్రామం నుంచి జిల్లా ఆవశ్యకత ఎంత ఉంది అని చెప్పని మనందరం కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి అధికారుల ద్వారా
ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాల్సిన సమయం ఏర్పడింది. ఇప్పుడు మాత్రం తగ్గదని దయచేసి ఇప్పుడు వెనకడికి వేస్తే మళ్ళా 30 ఏళ్ళ వరకు ముచ్చుకొని కూర్చోవాల్సి వస్తుంది. దయచేసి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఈ ప్రభుత్వం చేయకుంటే తల వంచేలా చేపించుకునే స్థితికి ఈ డివిజన్ లో ఉన్న ప్రతి వ్యక్తి ఊపిరి వెళ్ళింది. ప్రతి వ్యక్తి కులం మతం గోత్రం కాకున్నట్టుగా అందరూ కూడా కలిసి ముందుకు రావాలని చెప్పి ఈ సభాముఖంగా నిర్ణయించుకున్నాను. అలాగే పెద్దలు కేశవ గారు చెప్పారు, గాంధీ గారి స్ఫూర్తిలో మనం ముందుకు వెళ్ళాలని చెప్పారు. గాంధీ గారి ఒక స్ఫూర్తితో స్వాతంత్రం రాదు. 3 లక్షల మంది ఈ దేశం కోసం త్యాగం చేసి ప్రాణాన్ని త్యాగం చేయండి. వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది. గాంధీజీ గారి ఒక భాగం మాత్రమే. గాంధీజీ గారితో పూర్తి స్వాతంత్రం వచ్చిందని చెప్పి అపోహ అవసరం లేదు మనకు. గాంధీతో పాటు స్వాతంత్రం పోరాటానికి గాంధీ గారు బ్రతుకున్నారు. స్వాతంత్రం పోరాటానికి ప్రాణాలు పోయింది. 3 లక్షల మంది భూమిలో కలిసిపోయారు. మరి వాళ్ళే గొప్పవాళ్ళని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అయితే ప్రతి ఒక్కరు కూడా ముందు కదలాలి, అధికారులంతా కదిలించాలి. గ్రామ గ్రామాన వీధి వీధిన వాడవాళ్ళ జిల్లా ఆవశ్యకత ఉందని చెప్పని అందరికి కూడా మనం తెలియజెప్పి ముందుకు కదలాలని చెప్పని సభాగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ కూడా మీ అందరితో పాటు పాత్రికేయులు పోలీసు అధికారుల పాటు చదువు గురించి వినియోగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మండల పరియోజన సభ ఎక్కువ పోరాడేది మా ఆదినారెడ్డి గారికి. మా అసెంబ్లీలో మా అభివృద్ధి సమస్య ఎక్కినందుకు భారత సరస్వతి గారికి సమస్య పరిష్కారం లేదు ఆలోచిస్తున్నారు. సబ్ కలెక్టర్ గారికి నేను మైనారిటీ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. మండలం ఉంటే కాదు, మా డివిజన్ ప్రకాష్ గారు సీనియర్ కాంగ్రెస్ లీడర్ చెప్పినారు, ఆయన ఆర్టీఐ యాదవ్ చెప్పినారు. ఇప్పుడు ఏం చెప్పేది ఏం లేదు. మండలం అయితే మంచిదే, జిల్లా కూడా కాదు. నంద్యాల జిల్లా అయింది, అభివృద్ధి ఎందుకు కాలేదు? ఏం చేస్తున్నారు? మా 25 సంవత్సరం రాజకీయ నాయకులు కాంగ్రెస్ ఉంది, టీడీపీ ఉంది, వైసీపీ ఉంది. నేను చెప్పాలి ఇప్పుడు అడుగుతున్నాం. మొదటి కావాలా, విద్యార్థి ముందు అదవి కావాలా, హైకోర్టు కావాలా? అక్కడ నేను ఇవ్వలేకపోతున్నాను. 5 సార్లు పోయినా హైకోర్టు కేసు. ఈ హైకోర్టు ఉంటే మా మోడీ గారు వచ్చినప్పుడు ప్రధాని ఒక్క విషయం అడగలేదు. మెడికల్ కాలేజ్ కావాలి సార్, జిల్లా కావాలి, ఎందుకు తెలియదు మేము ప్రశ్నిస్తాం. మా సీనియర్ శాసనసభ్యులు కానీ మా ఎంపీ కానీ ఎందుకు అడగలేదు? మోడీ సార్ వచ్చారు కదా, ఆయనకి ఉంది, చంద్రబాబు చెప్పి చేయవచ్చు, ఈ సమస్య పరిష్కారం అవుతుండే. ఇవంతా అవసరమే లేదు. మోడీ గారు చెప్పి ఎందుకు చెప్పలేదని నేను అడుగుతాను. పబ్లిక్ టాక్. నేను కూడా సీనియర్ ఒక కోటి రాజీ పెట్టి ఖర్చు పెట్టి రాజీగా వెళ్తా. నాకు అగణిత కరెక్షన్ యాజ్ పర్ గైడ్ లైన్ మెడికల్ కాలేజ్ కావాలంటే ఎంత కష్టం కావాలా? 16 మెడికల్ కాలేజ్ ఆధునిక అంత ఆధునిక దురదృష్టం. మా కూటమి మీనేశ్వర గారికి, మల్లప్ప గారికి పరిస్థితి అడుగుతున్నాం. మీరు దయచేసి మెడికల్ కాలేజ్ కావాలంటే 2 కోట్ల నుంచి 5 కోట్లు. ప్రైవేట్ అయితే 5 కోట్లు, 2 కోట్లు. గవర్నమెంట్ అయితే 50,000 మా పేదవాళ్ళు రాత్రైతే. ఈ విషయం నేను గవర్నమెంట్ చెప్తాను. మోడీ గారిని, చంద్రబాబు గారిని, జగన్ని కలెక్షన్ తక్కువ కలెక్షన్ ఏసీపీ విధానం చేయాలని విజయవాడ డీఎస్పీ పోయినాను. విజయవాడ డీఎస్పీ ఒక్కోటి మా ఎమ్మెల్యే దగ్గర 10 సార్లు పోయినా లేదు సార్. 1 లక్ష రూపాయలు ఇస్తాం, రేట్ చేయండి. ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు నెరవేర్చాం అధికారులు. ఈ విషయం చెప్తాను. నేను ఈ అవకాశం ఇచ్చిన మా సర్కారు గారికి ఇక్కడ వచ్చి నాటి మొత్తం చూసాను. సీనియర్ జేసీ ప్రకాశ్ నాకు వచ్చే అవసరం లేదు. మెడికల్ కాలేజ్ కంపల్సరీ కావాలి. ఈ విషయాన్ని పోరాటానికి నేను మైనార్టీ ఎప్పటికీ నా 1000 మందికి కౌన్సిల్ కట్టి పిలుచుకొచ్చి నమస్తే సార్ అందరికీ. ఏమన్నా నాకు ఎవరికి ఎక్కువ ఏమన్నా ఎక్కువ మాట్లాడితే నాకు బీపీ కూడా ఉంది. 64 సంవత్సరాలు ఇంకా పోరాటకి రెడీ. మా దేశ నమస్తే సార్. मेरा नाम भी नासिर से नुमाइंद पार्टी पटसमला इंचार्ज हूँ मैं। यहाँ आने का वजह क्या है बोले तो आधुनिक डिस्ट्रिक्ट होना बोल के हमारा डिमांड है और पेता हरिवाड़ा मंडलम होना और पेता तुमड़ो मंडलम होना बोल के हमारा डिमांड है। और आधुनिक के अंदर क्या भी डेवलपमेंट नहीं हो रहा है, कुछ भी नहीं हो रहा है। बारिश थोड़ा सा बारिश आया तो भी रोडों को पानी आ जा रहा है, पब्लिक को तकलीफ हो रही, आने जाने को तकलीफ हो रही, स्कूल को आने जाने वालों को बच्चों को तकलीफ हो रही। इसका बहुत बड़ा काम है ये ख्याल करना है गवर्नमेंट। मेरा यही डिमांड है एमआईएम पार्टी को आधुनिक जिला होना और ये रोडा सीधा होना
आधुनिक को डेवलपमेंट करना, पहले रोड़ा चौड़ाई करना और नाले साफ करके क्लीन करना। ये पानी आने की वजह से बहुत तकलीफ हो रही है इंसानों को, ये तकलीफ जरा समझना गवर्नमेंट, ये यही हमारा डिमांड है। मेरा नाम नासिर हुसैन। అది పని కావాలి, ఎందుకు కాకూడదు అని మేము ఒకసారి ఎమ్మెల్యే గారు కలిస్తే పెద్ద ముందు బహిరంగ సభ పెట్టండి, మేము వస్తాను, అన్ని విధాలుగా ఆదుకుంటాము చేస్తాను అని ఆ రోజు వచ్చి మాకి మాట ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారే. దీని గురించి యా నాయకులు ఎప్పుడు మాట్లాడాలన్నా ఊరికి అంటారు, కానీ దీని గురించి ఎక్కడ ప్రస్తావనే లేదు. నేను కూడా 6 మంది ఎమ్మెల్యే చూశాను, కానీ దీని గురించి మాట్లాడితే లేదు. ఎందుకంటే ఈయనే ఎత్తింది, ఈయన మేము పట్టుబడి పోవాలా, ఈ నుంచే సాధించాలని మేము ఆ రోజు ఎదురు చూస్తూనే ఉన్నాము. అన్నా మాకి మండల కావాల్సిందే, మళ్ళీ జిల్లా అనుకోవడం లేదు, జిల్లా కూడా కావాల్సిందే. మాకి జిల్లా కావాలా, మండలం కావాలి, 2 కావాలా. మా పెద్దవాళ్ళకి ఈ రోజు ఇక్కడ వచ్చినట్లే 46 పల్లెలో వచ్చినది పెద్దవాళ్ళు నాయకులు మాత్రం వచ్చినారన్నా. మీరు ఆలోచించండి, ఇంకా మిగతా పల్లెకి అవగాహన లేదు, వాళ్ళు కూడా కావాల్సిందే. నాకు మండల విజయం చేయాలని కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారికి, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా పూర్వ కార్పొరేషన్ చైర్మన్ గారికి, ఈ సమావేశానికి తమ అభిప్రాయాలు తెలియడానికి వచ్చినటువంటి రైతులకు, గ్రామ ప్రజలకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మండలము విభజన చేస్తే సరిపోదు, ఆదోని ఉమ్మడి డివిజన్ ఏదైతే ఉందో ఆదోని ఉమ్మడి డివిజన్ జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఈ యొక్క ప్రాంతవాసుల డిమాండ్ చాలా సంవత్సరాలుగా ఉంది. కాబట్టి సంబంధిత శాఖాధికారులు ఈ యొక్క డివిజన్ వాసుల యొక్క మనోవేదనను, ఆక్రోశను, ఆత్మ వేదనను కూడా నివేదిక రూపంలో తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని గౌరవ సబ్ కలెక్టర్ గారిని వినతిస్తూ, అదేవిధంగా ఆదోని మండలం ఏదైతే ఉందో భౌగోళికంగా జనాభా తమాషా పద్ధతి ప్రకారము మండల విభజనకు కార్యాచరణ చేయాలని గౌరవ సబ్ కలెక్టర్ గారిని వినతిస్తూ, ఏదైతే ఈ యొక్క డివిజన్ అభివృద్ధి చెందాలంటే వైద్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఉపాధి పరంగా కావచ్చు జరగాలంటే ఆదోని కేంద్రంగా ఆదోని ఉమ్మడి జిల్లా ఉమ్మడి డివిజన్ అయితే ఉందో జిల్లాగా ప్రకటించినప్పుడే ఈ యొక్క అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూనే ఆదోని డివిజన్ వాసుల యొక్క ఆకాంక్ష ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగము ప్రభుత్వానికి నివేదిక అందిస్తారని సందర్భంగా మా యొక్క ప్రజల తరపున కూడా, రైతుల తరపున కూడా నేను కూడా ప్రభుత్వానికి నివేదిస్తున్నాను సవినయంగా. కాబట్టి ఈ జిల్లా డిమాండ్ చాలా సంవత్సరాలు ఉంది, జిల్లా మాకు అవసరము ఈ యొక్క ఆదోని డివిజన్. కాబట్టి ఆ దిశగా ప్రతిపాదన పంపాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు ఆదోని శాసనసభ్యులు పార్థసారథి గారికి, సబ్ కలెక్టర్ గారికి మరియు కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్ర గారికి, మరియు ఇక్కడ ఇచ్చినటువంటి వివిధ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు మరియు రైతు సోదరులకు నమస్కారాలు తెలియజేస్తుంటూ, ఇప్పుడు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశం చాలా ముఖ్యమైనటువంటి సమావేశం. ఈ సమావేశానికి ఇంకా ఎక్కువ సంఖ్యలో రావాల్సింది దురదృష్టవశాత్తు కొంతమంది పాల్గొన్నారు. అయినా కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మన కర్తవ్యము, మన లక్ష్యము ఒకటే, ఆదోని జిల్లాతో పాటు మండలాల విభజన జరగాలి. ఆదోని జిల్లా ఉంటూ మండలాల విభజన జరిగితేనే ఆదోని నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఈ మండలాల ప్రస్తావన అనేది మొట్టమొదటిసారి జిల్లా సమీక్ష సమావేశంలో, అంటే ప్రధానమంత్రి గ్రామీణ అభివృద్ధి సమావేశంలో డాక్టర్ పార్థసారథి గారు మాట్లాడి, నా ఆలూరు నియోజకవర్గంలో కానీ లేకుంటే పక్కన పత్తికొండ నియోజకవర్గంలో కానీ ఒక తాలూకాకు 5 మండలాలు ఉన్నాయి. ఆ మండలాల ప్రకారం వాళ్ళకు నిధులు కేటాయించినప్పుడు ఆలూరు నియోజకవర్గానికి 12 లక్షలు వస్తే, పత్తికొండ నియోజకవర్గానికి 12 కోట్లు వస్తే, ఆలూరు నియోజకవర్గానికి 12 కోట్లు వస్తే, నా ఆదోని మండలం ఒక్కటే ఉండడం వల్ల నాకు 2 కోట్లే వచ్చింది. నాకు 46 పల్లెలు ఉన్నాయి. నేను ఏ విధంగా డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నా ఆదోని నియోజకవర్గం కూడా పక్క నియోజకవర్గాల వారిగా
ఎక్కువ నిధులు వస్తే తప్ప ఆదోని నియోజకవర్గం అభివృద్ధి చెందదు అనేటువంటి వాయిస్ను ఆయన అక్కడ జిల్లా సమీక్ష సమావేశంలో వినిపించడం వల్ల మనందరికి కూడా ఒక అవగాహన వచ్చింది. నిజమే కదా, మన ఆదోని నియోజకవర్గం ఎందుకు అభివృద్ధి కావడం లేదు అంటే పక్కనటువంటి నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. మండలానికి 2 కోట్ల చొప్పున వచ్చిన 10 కోట్ల నిధులు వస్తాయి. అక్కడ మన ఆదోనికి మాత్రం మండలం ఒకటే ఉంది కాబట్టి 2 కోట్లే వస్తాయి. అందువల్ల అభివృద్ధిలో ఎక్కబడినామనేటువంటి విషయాన్ని మన శాసనసభ్యులు మనందరికీ తెలియజేయడం వల్ల మనకి ఈరోజు ఒక అవగాహన వచ్చి ఖచ్చితంగా పెద్ద హరివారం ఒకటి, మన పెద్ద తుమ్మలం ఒకటి, ఆదోని కూడా. ఎందుకంటే చాలా మంది ఆరేకల్లు అంటున్నారు. ఆరేకల్లు మండలం చేయడం వల్ల ఇబ్బందులు కూడా ఉంటాయి. ఎందుకంటే విరుపాపురం నుంచి కానీ లేకుంటే ఇక్కడ ధనాపురం నుంచి కానీ ఎవరైనా మండలానికి పోవాలంటే ఆదోని దిగాల, మళ్ళీ ఆరేకల్లు బస్ ఎక్కాల. అటువంటిది కాకుండా ఆదోని నియోజకవర్గం ఉంటే అందరూ కూడా ఆదోనికి రావడానికి కనెక్టింగ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆదోని మండలాన్ని కొనసాగిస్తూ పెద్ద తుమ్మలము లేదా పెద్ద హరివారం 2 మండలాలు చేసి ఆదోని తాలూకాను సమగ్రంగా అభివృద్ధి చేసుకోవడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలి. మనందరం కూడా డాక్టర్ పివి పార్థసారథి గారికి మద్దతు తెలిపి అసెంబ్లీలో, ఎందుకంటే ఇప్పటికే నాకు జిల్లా ఇచ్చి తీరాల్సిందే, మండలాలు విభజన చేయాల్సిందే అని చెప్పి పోరాటం గట్టిగా వాయిస్ వినిపించినటువంటి వ్యక్తి ఆయన. మనందరం కూడా సపోర్ట్ గా ఉంటే ఖచ్చితంగా పార్థసారథి గారు సాధిస్తారు అనేటువంటి నమ్మకంతో నేను కూడా ఖచ్చితంగా ఆదోని 3 మండలాలు చేస్తూ జిల్లాను కూడా చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దహరివారం గ్రామానికి రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చిన మా ముద్దు బిడ్డ ఇక్కడ లేకపోయినా అతను ఆశీస్సులు గారు, మలప గారు అందరూ పెద్దవారికి ఆప్తులు అనేటువంటి నమ్మకం మాకుంది. ఒక మాట అన్నారు శర్మ గారు, ఎవరు కూడా ఇంతకుముందు మండలాలు అడగలేదని. మీరు రాకముందు ముచ్చటించుకున్నాం సార్, కరెక్ట్ ఇదే ఎందుకు పరిస్థితి తెలియదు కానీ 28, 10, 19 కూడా 85 కరెక్ట్గా 40 ఏళ్ళ కిందట నేను అప్పటి ప్రధానమంత్రి ఎన్టీఆర్ గారికి బహిరంగ లెక్క రాశాను సార్, చెల్లింది సార్ లెక్క. ఆ రోజు నేను పెద్దవారం మండలం చేయమని చెప్పేసి కోరింది కూడా వాస్తవం, కోర్టులో కూడా ఎక్కి వేసింది వాస్తవం. కాకపోతే అధ్యక్ష అని పిలిచే అవకాశం వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు వాణి వినిపించడానికి అవకాశం వచ్చింది. సామాన్య ప్రజలుగా మా వాణి ఇక్కడికే ఆగిపోయింది. కాబట్టి ప్రజలుగా మేమన్నాం, ప్రజాపాలకుడుగా ఆయన ఈరోజు ప్రజల గొంతు నింపుతున్నందుకు ప్రత్యేకంగా పార్థసారథి ధన్యవాదాలు. జిల్లా విషయం వస్తే మేము 2019లో సాయిప్రసాద్ గారి ఎమ్మెల్యే అయినప్పుడు ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో సార్ సమాన సభలో నేను టోటల్గా విశ్లేషణ చేసి జిల్లాలు రాష్ట్రం మొత్తం మీద ఎట్లా ఉండాలని చెప్తూ శ్రీబాగ్ వడంబడికను కూడా తీసుకొని రాయలసీమ ప్లస్ ప్రకాశం జిల్లాలు కలిపి ఎక్కువ విస్తీర్ణము అదేవిధంగా జనాభా ప్రతినిధులు చేయాలని చెప్పినప్పుడు అందులో మార్కాపురము, మదనపల్లి, ఆదోని ఉంది. ఇప్పటికీ అది రికార్డుగా ఉంది కాబట్టి పెట్టాము. కాబట్టి శాస్త్రీయంగా విశ్లేషణ చేసి మండలాలను జిల్లాలను చేసే విషయంలో ప్రభుత్వాలు కొంత తొందరపాటు నిర్ణయమో లేకపోతే ప్రజల అభిప్రాయాలు తీసుకున్నదో తెలియదు కానీ జరిగిన నిర్ణయం జరిగిపోయింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా జిల్లాలు 26, 32 చేస్తామన్నారు. 32లో ఆదోని తామసేని విన్నాం. ఎందుకో ఈ మధ్య ఆదోని పేరు మరుగున పడిందని చెప్పేసి ఆదోని ప్రాంతం ప్రజలు కొంచెం నిరుత్సాహంగా లేదు సార్, కోపంగా ఉన్నారు సార్. నిరుత్సాహంగా లేదు, కోపంగా ఉన్నారు. కాబట్టి ఆ కోపం తగ్గాలంటే ఆదోని జిల్లా చేయాల్సిందే. ఆదోని జిల్లాకు సార్ మనకు చెప్పాలంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రం సార్. మనకు మంతగా రాజేంద్ర స్వామి ఉన్నారు సార్, ఎల్లాకి దర్గా ఉంది సార్, మనకు సాక్షాత్తు మన ఆరాధ్య దేవుడు లక్ష్మమ్మ ఉంది, పత్తికొండలో పులిపేట స్వామి ఉన్నాడు. మొన్ననే మనం చూసాం కర్రల సమరం సంబంధించిన మహాబలేశ్వర స్వామి ఉన్నాడు. నిజంగా వాస్తవం సార్, ఇది ఒక ఆధ్యాత్మిక జిల్లా. ఇది ఒక ఆధ్యాత్మిక జిల్లా అని చెప్పేసి గతంలో మేము గత ప్రభుత్వంలో ఇంతకుముందు మన
అడ్వకేట్ సార్ చెప్పినట్టు దాంట్లో ప్రశ్నమైంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా అడిగితే పాపం ఆయన గుర్తించి ఆయన ఒక మాట అన్నాడు, రాష్ట్రంలో చాలా వెనుకబడిన ప్రాంతం ఆదోని గుర్తించినందుకు జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు. గుర్తించడమే కాదు, ఆయన ఆడా ప్రకటించినాడు సార్. ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, దాంతోపాటు పాడా ఉంది పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ. కారణం ఏమైనా మనం నిధులు ఎందుకు రాలేదు అది ఏమో కానీ ప్రస్తుతం మొత్తానికి ఆయన గుర్తించాడు, జగన్మోహన్ రెడ్డి గుర్తించాడు. లోకేష్ బాబు గారు యోగం వచ్చినప్పుడు ఆ రోజు ప్రజా సంఘాల సమాఖ్యకున్న అందరూ కూడా ఆ కుర్చీల పేద కూడా మాతో పాటు సంతకం చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆ యోగంలో కూడా లోకేష్ బాబు గారికి మేము జిల్లా అదేవిధంగా మాట్లాడినప్పుడు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం వస్తే పెద్ద చేపిస్తాను చెప్పేందుకు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అదే లోకేష్ బాబు గారు మన మంత్రాలయం వచ్చినప్పుడు నేనే పోయిన స్వయంగా ఆ రోజు వినాయక నాయుడు గారు నా లోపల ప్రవేశం అవకాశం కల్పించారు. ఆ రోజు కూడా ఆయన గుర్తు చేశాం, అయ్యా ప్రజల ఆకాంక్ష ఇవని చెప్పేసి. కాబట్టి ఈ ప్రాంతం వలసలు ఆపుతా అని చెప్పేసి లోకేష్ బాబు గారు ఆరు సందర్భంగా చెప్పడం జరిగింది. అవి చాలా ఉన్నాయి. ఆరులో వేదవతి ఎందుకు ఆగిపోయింది, ఇక్కడ మన మంత్రాలయంలో ఆర్డిఎస్ ఎందుకు ఆగిపోయింది, తర్వాత మనకి ఎందుకు గురురాడు నీళ్లు రావడం పెద్ద చర్చ. ఈ చర్చకు ప్రతిసారి కర్నూలు పోవాలంటే కుదరదు సార్. ఆదోని అయితే మేము జన సమీకరణ చేసి ఉద్యమాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆదోని జిల్లా కేంద్రం ఖచ్చితంగా కావాల్సిందే. కానీ కొంతమంది అంటున్నారు ఆదోని వాడు అడుగుతున్నారు, ఆలూరు వాడు అడగడం లేదు, పత్తికొండ వాడడం లేదు, ఎమ్మిది వాడడం లేదు, మంతగా వాడడం లేదు. కాబట్టి మేము అంటున్నాము, మేమున్న ఇప్పుడు ఆదోలో పనిచేస్తున్నాయి, జేఏసీ ఏర్పడింది. గత దేవశ్రీ ప్రకాష్ గారు కూడా మన ప్రెస్ మీట్కి వచ్చారు, అదేవిధంగా మన ప్రకాష్ సార్ వచ్చారు. అందరి మనసులో ప్రజల మనసులో ఆదోని జిల్లా కావాలని, పాలకులకు ఎందుకు ఇది పట్టడం లేదని చెప్పేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఆదోని జిల్లా చేయాల్సిందే. ఆదోని జిల్లాతో పాటు కర్నూలు జిల్లాకు మన సంజీవయ్య గారి మనముడు వచ్చాడు, ఆయన మీటింగ్ పెట్టాడు, కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాల్సిందే. ఇవన్నీ వాస్తవాలే. సంజీవయ్య గారు అంటే పూర్తిగా మూర్తి వహించిన విద్యార్థి లేనటువంటి ప్రధానమంత్రిలో లాల్ బహదూర్ శాస్త్రి వాడు మనకు ముఖ్యమంత్రిలో సంజీవయ్య కొనుక్కోవాలి. సంజీవయ్య గారు చేసినటువంటి ఘనకార్యం అంటే మనకు అంతో ఇంతో ఒక్కటి చెప్పాలి సార్. దీని విషయం ఒక్కటి, సాగునీటి రంగంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో జరిగింది ఒకే ఒక ప్రాజెక్టు, గాజునగర్ ప్రాజెక్టు. అది ఆయన పుణ్యమాని జరిగింది. అంతేకాదు ఫస్ట్ దేశంలో పెన్షన్ పెట్టింది కూడా ఆయన. కాబట్టి ఆ జిల్లా సమస్యలతో పాటు వచ్చిన చర్చలో భాగంగా కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలని కూడా మేము ఇక్కడ అది అప్రమత్తమనుకున్నా ప్రజాభిప్రాయంగా మీ ముందు ఉంచుతున్నాం సార్. ఇప్పుడు పునర్విభజనకి వస్తే ఖచ్చితంగా 4 మండలాలు కావాల్సింది. ఆదోని అన్నారు మిత్రులు సర్ప గారు, ఆదోని అర్బన్ రూరల్ అని చేయండి సార్, ఇట్ ఇస్ బెటర్. ఎందుకంటే ఇప్పటికే నంద్యాల కర్నూలు అర్బన్ మండలాలు మనకు వేరే ఉన్నాయి. ఎందుకంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మున్సిపాలిటీ సంబంధించి బాగుంటుంది. బట్ ఆదోని అర్బన్, ఆదోని రూరల్, పెద్దవాడం ఇక్కడ మేము కోరేదేమంటే సార్, మంచి పెద్దవాడం సార్, ఎడవల్లి, సందేపూరు, కడుతూరు, చిన్నారివాడ, అనవాడ. దీంతో పాటు అనవాడ పక్కన ఒక గ్రామం ఉంది సార్, కుట్టనాడ అని చెప్పేసి, అది కోతా మండలం ఉంది. వాళ్ళు కూడా ఇష్టం ఉన్నారు. ఇక్కడ ఒక 3 గ్రామాలు ఉన్నాయి, అవి చాలా దగ్గర అరివాడానికి. అవి ఏమంటే ఈగల్దాడ్, ఎండిహಳ್ಳಿ, పెద్దగోన, ఇక్కడ 100 మాడలి గెలిచాడు. ఇవి కూడా ఉన్నాయి సార్. ఖచ్చితంగా ప్రజల అవసరాలు, ప్రజా ఉపయోగానికి కావాలి. ఈ 14 మండలాలు దీన్ని మండలంగా చేయాలి. కాదు ఇది కుదరదు అనేటువంటి అభిప్రాయం చెప్తే మాత్రం ఇది ప్రజా ఆమోదం లేనటువంటి ప్రక్రియ మిగిలిపోతుందని నేను భావిస్తూ, ఖచ్చితంగా ఆదోని కేంద్రంగా కొత్త జిల్లా, పెద్దవాడం, పెద్ద మండలం, పెద్దదున్నము, ఆదోని రూరల్ అండ్ ఆదోని అర్బన్ మండలం ఇస్తే బాగుంటుందని చెప్పేసి మనం చేసుకుంటూ, ఈ విషయంలో పెద్దవాడం మండల కేంద్ర సాధన కమిటీ సభ్యులు గత 2 నెలలుగా పోరాడుతున్నాం. మేము మొన్ననే అనుకున్నాం, కానీ సడన్ గా ఈ సమావేశం పెట్టేందుకు ఇక్కడ రావడం. లేకపోతే ఈ రోజు మేము రిలే ఫాస్ట్ డిక్లేర్ చేసి మాట్లాడు, అది కూడా వాస్తవం. ఈరోజు పెద్దవాడంలో రిలే ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ప్రోగ్రామ్ వచ్చింది. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నవంబర్ 7వ తేదీ క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం చేసుకుంటే వార్తలు ఒక చెప్పడానికి అయితే సిగ్గుపడడం లేదు, భయపడడం లేదు. అవన్నీ సోషల్ మీడియా హైపడి ఎవరు చెప్పారు మీకు. మేము కలెక్టర్ గారు కూడా ఆర్టీఐ అడిగినాం, ఎందుకు 29 ఆగస్టు రోజు సబ్ కమిటీ కర్నూలుకు రాలి.
ఆ రోజు మేము చాలా మంది కోరుకుంటున్నాం, ఎందుకైనా సబ్ కమిటీ రాలేదు. మళ్ళీ ఈ రోజు సబ్ కమిటీ కాదు, ఇది కేవలం 6 రోజులు మండల పునర్విభజన అంటున్నారు. మళ్ళీ ఆదోని పునర్విభజన జిల్లాకు సంబంధించిన అభిప్రాయాలు సేకరిస్తారా? సబ్ కలెక్టర్ గారు తమ అభిప్రాయం చెప్పండి. సో ఈ బ్యాక్పై అంటే మనం ఇంతసేపు జిల్లా అభివృద్ధి కూడా వాళ్ళు దాన్ని ఏమి పట్టించుకోలేనటువంటిది సబ్ కలెక్టర్ గారు చెప్పాలని చెప్తున్నారు. ఇది కొంచెం చింతించిన విషయం సార్. మాకు జిల్లా కూడా కావాలి, జిల్లా కూడా కావాలి. ఇది కేవలం మండలంలో అంతా చెప్పారు, కొత్త మండలాలతో కాదు అని చెప్పేసి ప్రతి కొత్త చెప్పారు. అది జిల్లాను ఖచ్చితంగా కావాలి, లేదంటే ఇది ఒక ప్రజాప్రతినిధంగా మంచి ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వమే కల్పిస్తుంది సార్. మీరు రిపోర్ట్ రాయండి, స్పెసిఫిక్ గా ఎక్కువ మంది అడిగింది జిల్లాలో అడిగారు. మండల పునరుద్ధరణలో మా మిత్రుడు నాగరాజ్ చెప్పినట్లు నమ్మూరు పుట్టు 50 జిల్లా అన్నాడు కన్నంలో. అంటే మా ఊరు తప్ప ఎవరికి పట్టేదే, కానీ కొంతమంది మిత్రులు వచ్చారు, వారు ఎందుకు మౌనంగా ఉన్నా కూడా పెద్ద తుమ్మడం మండలం కావాల్సింది చెప్పేసి కోరుకుంటూ జిల్లాని కూడా ప్రధానంగా పెట్టాలని చెప్పేసి ముఖ్యంగా మన టీవీ పార్థసారి చేయలేకపోతున్నారు. ఎందుకంటే మా బహిరంగ సభలో ఎంత ఉత్సాహపరిచినట్టే సార్ హాస్పిటల్ ఆవేశంలో అన్నమాట ఏమంటే, మీరు నాకు కనుక సపోర్ట్ చేస్తే నేను ఆదోని నడుపుకుంటూ కాబట్టి ఆ పార్థసారి వెంట ఉంటాము, జిల్లా మండలాలు సాధించుకుంటాము. దానికి ప్రజా మద్దతు ఉంది. ఇది ప్రజల మద్దతు లేని విధానం కాదు. ప్రజల మద్దతు అంటే పన్నులు వదులుకొని పత్తి వదులుకొని ఇక్కడ వేల సంఖ్యలో రాలేదు సార్. కానీ ప్రజల మనస్సులో ఉంది. ఇటువంటి సమావేశాలు కేవలం ఇక్కడ కాకుండా మీరు మా వేరే ప్రాంతాల్లో పెట్టాలని చెప్పేసి డివిజన్లో బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈ విషయంలో జిల్లా సాధించాలి. జిల్లా కావాలా వద్దా? మనకు జిల్లా కావాలా వద్దా? అజెండాలోని ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక అజెండాగా స్వీకరించి జిల్లా కోసం కూడా తీర్మానం చేసి పంపాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా నిర్ణయిస్తున్నాం సార్. లేకుంటే ఇంకోసారి సమావేశాలు పెట్టండి, లేక సబ్ కమిటీని రమ్మని చెప్పండి. కర్నూలుకు అందరూ పోయి చెప్తారు. మేము కాదు, చాలా మంది ఉన్నారు. కాబట్టి జిల్లా పెద్దగొండం, పెద్ద తుమ్మడం, ఆదోని రూరల్, ఆదోని అర్బన్ మండలాలు కావాల్సిందే అని చెప్పేసి కోరుకుంటూ, ఈ కనుక జరిగితే మా కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్ర ఏ పదవి ఇచ్చినారో పెద్దగొండం మండలం చేస్తే ఆయన కీర్తి ఇంకా మిగులుతుంది. ఆయనకు మనం ప్రోత్సహిస్తాం కాబట్టి ఆయన చాలా చక్కగా మనకు సపోర్ట్ చేస్తున్నాడు. నిన్ననే ప్రెస్ మీట్ చెప్పినటువంటి గొప్ప వ్యక్తి దేవేంద్ర చెప్పొట్టు. దేవేంద్ర స్ఫూర్తితో పెద్దగొండం ప్రజలు పార్టీలకు అతీతంగా బీజేపీ, జనసేన ఏమీ విడుదల లేకుండా ఊటమి ప్రభుత్వాన్ని మీకు కోరేదుకుంటే మా అభివృద్ధికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జిల్లా మండల భూస్వాములు వద్దా, ఇక్కడ ఉన్న వాళ్ళకి అంగడి ఉన్న వాళ్ళకి, తర్వాత షాపులు ఉన్న వాళ్ళకి, వీళ్ళు ఎవరికి వద్దా, మండలాలు వద్దా, జిల్లాలు వద్దా? ఒక్కసారి ఆలోచించండి. మనము ఈ ఒక ఆదోని మండల పునర్విభజన భాగ్యస్వామ్య సమావేశానికి వచ్చింది కేవలం ఇంతమందినా? మనకొక్కరికైనా కావాల్సింది మనం ఒక్కటే లాభపడుతున్నామా? ఒక్కసారి మనం విలేజ్ నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లా వరకు ఒక పేషెంట్ ని తీసుకోపోవాలంటే మనకి ఇక్కడ నుంచి కర్నూలు జిల్లా ఉండేది 110 కిలోమీటర్ సార్. ఒకసారి నోటెడ్ సార్, 110 కిలోమీటర్. ఎంతో మంది దావలోనే చనిపోతున్నారు. దీన్ని గుర్తించండి సార్. మన ఊర్లో పెద్దగొండం 30 పడకల హాస్పిటల్, దాన్ని తగ్గించి 10 పడకల హాస్పిటల్ గా తయారు చేశారు. అక్కడ ఇంతవరకు కాన్పులు జరగడం లేదు. తర్వాత విలేజ్ నుంచి ఎక్కువ పిల్లలు, ఆడపిల్లలు 10వ తరగతి చదివి పాస్ అయ్యి మంచి ఇది మార్కులు తెచ్చుకున్నా కానీ వాళ్ళు అసలు కాలేజీకి వెళ్ళడం లేదు. మనకి ఇక్కడే జిల్లా అయితే, మన ఆదోని జిల్లా అయితే అన్ని కాలేజీలు వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, మన పేషెంట్లు బాగుపడతారు, తర్వాత ప్రజలు బాగుపడతారు, భూస్వాములు మీరు బాగుపడతారు. దయచేసి అందరూ ఒక రోజు రాస్తారోకో చేసి మన ఆదోని జిల్లాగా సాధించాలి. పెద్దగొండం ఒక్కటే అడుగుతున్నారు. పెద్దగొండంలో సగం మంది రాకి ఇక్కడ మనము మండలం కావాలని వచ్చినాం. మొత్తం మనం 42 విలేజ్లు ఉంటే అందరూ వచ్చి ప్రతి ఒక్కరు అడిగితే మండలం అయినా ఇస్తారు, జిల్లా అయినా ఇస్తారని చెప్పుకుంటే ఈ 2 మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ మండల వ్యవస్థ అనేది విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ మండల వ్యవస్థను తెచ్చినారు. అప్పుడు మన ఆదోని పాలకులు ఏం చేస్తున్నారంటే కౌతాళం మండలం ఒకటి, ఆదోని మండలం అని 2గా విభజించినారు. ఇప్పుడు కౌతాళం మండలం వచ్చేసి మంత్రాలయంలో పోయింది.
సింగిల్ ఆధునిక మండలానికి ఒకే మండలం ఉంది. కాబట్టి మన శాసనసభ్యులు గారు 4 మండలాలు కావాలి, ఆధునిని జిల్లా చేయాలి అంటున్నారు. మన జిల్లాగా ఏర్పడితే మన రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ గుంటూరు తర్వాత ఆదోనేదే ఉండేది. మనకి ఇప్పటి వరకు నచ్చడానికి స్థలమే లేదు. సాయంత్రం పూట కూరగాయలకు కానీ దేనికైనా నడిచే స్వాతంత్రం కూడా లేదు మనకి ఇక్కడ ఆదోన్లో. పేరు పెద్ద ఊరు దిబ్బ, నాంబడ, దర్శన్ చోట. అలాగే మన ఆసుపత్రి ఉంది, 2 ఆసుపత్రులు ఉన్నాయి, రెఫర్ టు కర్నూలు. ఎప్పుడన్నా పోండి మీరు, ఏ చిన్న ఉండి పాపం చూడరు, మా మీద వస్తుందేమో లేకుండా లారీలతో వచ్చి కొడతారేమో మాకి అని చెప్పి రెఫర్ టు కర్నూలు. దారిలోనే చనిపోతున్నాడు మనిషి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయినారు. కాబట్టి ఆదోనిని కూడా 4 మండలాలుగా విభజించి తర్వాత ఆదోనిని జిల్లాగా చేయాల. జిల్లాగా చేస్తే అన్ని సదుపాయాలు కలిసి వస్తాయి మనకు. ఈ సంవత్సరాలది శ్రీరామ గుడి ఉంది మన పెద్ద తుమ్మడంలో. అలాగే చరిత్ర కలిగిన ఒక జామియా మసీద్ కూడా ఉంది. అలాగే వైఎస్ఆర్ గవర్నమెంట్లో 3 స్టార్ హోటల్, విమలా రిజెన్సీ అని పర్యాటకంగా మన 4-5 తాలూకాల్లో కలిసి ఫస్ట్ మన ఆదోన్లోనే ఉండింది. ముఖ్యమంత్రి గారే దాన్ని ఓపెన్ చేసినారు విమలా రిజెన్సీ. కాబట్టి ఒక మాట చెప్పారు మన శాసనసభ్యులు, మనము ఎక్కువగా పార్టీలకి ప్రాధాన్యత ఇస్తున్నాం ఆదోన్లో. దయచేసి అందరికీ చెప్తున్నాను నేను, అందరూ పార్టీలు వదిలేయాలి. ఎలక్షన్ అప్పుడే పార్టీలు మనకు, ఆ ఎలక్షన్ ఆయన ఏం పెద్ద, నువ్వేం పెద్ద, నేనేం పెద్ద అనేది మేము ఎక్కువ రాజకీయం ఎక్కువపడే మనం వెనుకబడుతున్నాం ఆదోన్లో. కాబట్టి ఫస్ట్ ఈ విభజనకి జిల్లా చేయడానికి మన పార్థసారథి గారు ఎమ్మెల్యే గారు ముందు దీన్ని ప్రతిపాదించినారు. కాబట్టి ఆయనకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆయన వెంట ఉండాలని, ఎలక్షన్ అప్పుడు ఎవరి పార్టీలకి వాళ్ళు చేసుకోండి, తప్పు లేదు దాంట్లో. కానీ ఆయన మన కోసం మన జిల్లా కావాలని ఆయన పోరాడుతున్నాడు, మండలాలు కావాలని పోరాడుతున్నాడు. కాబట్టి పూర్తి మద్దతు రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, విద్యార్థులు కానీ అందరూ కలిసి ఆయనకి సపోర్ట్గా చేసి జిల్లాను సాధించాలి. అలాగే 4 మండలాలని సాధించాలని నేను మీ ప్రజల తరఫున, ఈ 4 తాలూకాల తరఫున కోరుతున్నాను. నా పేరు నసీరుద్దీన్ పటేల్, మాజీ మెంబర్, గవర్నమెంట్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆదోని. ఆలోచించండి, నేను 30 ఏళ్ళ రాజకీయం ఉన్నాం. ఈరోజు మేము ఒక నాయకుడి చెడిపోతున్నాం. ఈరోజు అప్పుడులో 89 చెప్తాను రాజకీయ ఆంధ్రాన్ని గారు అప్పుడులో పోరాడారు, పెద్ద పెద్దవాడు కావాలని పోరాడారు. ఆ రోజు ఎమ్మెల్యే మెత్తగా మా రాష్ట్ర రమయ్య, ఆ రోజు కొంచెం దౌర్జన్యము అది ఉండేవాడు. అయితే 4 మండలం ఏమవుతుంది, కనీసం 2 అవుతుంది. ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ ఆదాయం అయ్యే మాట ఎవరేం లేదు ఆ రోజు. ఈరోజు మీరు చూడండి, మీ నాయకులు చెప్తాను ఇక్కడ, మన కడప జిల్లాలో పులివెందులలో ఎన్నికలు జరిగినారు. జెడ్పీటీ సెలక్షన్, ఒంటిమిట్ట జెడ్పీ సెలక్షన్ జరిగారు. పులివెందులో 10,000 జనాభాకే ఒక మండలం, ఒంటిమిట్ట 23,000కే జనం. అంటే దౌర్జన్యము, గుండాగిరి ఇన్నోళ్ళకి అధికారులు ఆలోచించారు. ఈరోజు మా పెద్దగా ఎమ్మెల్యే రాజవెంకటరామయ్య గారు సరే కానీ తర్వాత ఎమ్మెల్యే చేసిన వాళ్ళు పక్కన 60 లక్షలు నేను చెప్పి మరి ఉన్నప్పుడు ఫస్ట్ మా బాధ్యత ఉన్నప్పుడు మా జిల్లా పరిషత్ చైర్మన్ భక్తరావు గారు ప్రమాణ శిక్ష రోజే ప్రతి మండలం జెడ్పీడీసీ 10 లక్షలు ఇస్తామని చెప్పారు. అంటే ఆ రోజు మా ఆదోనిలో ఒక జెడ్పీడీసీ 10 లక్షల పంపిణీ, ఆలూరికి 60 లక్షలు, మంత్రాలకి 50 లక్షలు. ఎంత నష్టపోయినాం అప్పటి నుంచి ఇప్పుడు ఆలోచించండి. గతంలో మేము సాధించిన వాళ్ళకి కానీ ఎమ్మెల్యే కానీ ఎప్పుడో చేయలేదు. ఎందుకంటే 1,30,000 జనాభా ఉన్న మండలం ఎక్కడ లేదు. ఈరోజు మండలానికి పోతే తహసీల్దార్ ఆఫీస్ పోతే గుర్తింపు లేదు, సర్పంచ్ గుర్తింపు లేదు. ఎందుకని ఎంత జనం, 1,30,000 జనాభా. ఇక్కడ మండలం టౌన్లోకి 2 లక్షలు, 3 లక్షల జనాభాలో ఎక్కడ గుర్తు పెడతారు. ఈరోజు పోయండి పక్కన మండలాలు పోయండి, మీరు ఎందుకు చెప్తారు పక్కన మండలం చూడండి, ఆగే ఉన్నారు తహసీల్దార్లు, ఆగే ఎండిఓ ఉన్నారు. చిన్న మండలం 20-30,000 ఉన్న ఆలూరు మండలంలో చాలా యాభై ఉన్నా పని చేసుకుంటున్నారు. మాకు పనులు జరుగు ఒక సర్వే కావాలంటే 3 నెలలు తిరగాలి.
సర్వేలు కావాలంటే పునాది. ఎందుకంటే టౌను ప్లస్ మండలం ఇదన్నీ ఒకే సర్వే. ఒక చేయి కావాలంటే 2-10 రోజులు తిరగాలి. తహసీల్దార్ కలవాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఆ క్యాంప్ ఈ క్యాంప్ వాడిపోతారు. ఇది పెద్ద పడము కాబట్టి ఎంత నష్టపోతున్నాం. ఇప్పుడు గతంలో చేసిన వాళ్ళు మేము బైపాస్ చేసాము, అది తెచ్చే నిజం కాదు. బైపాస్ కానీ ఇంకో రోడ్డు కానీ జనాభా పక్కన నష్టంగా వస్తుంది. ఆ రోజు మీరు ఆలోచన చేయాలా, ఈ జనాభాకి ఇంత జనం ఉన్న మండలాన్ని ఎందుకు పట్టించుకోలేదు మీరు? ఈరోజు వచ్చినాక ఇప్పుడు మన పాదసారి గారు ఆయనకి దేవుడు మంచి ఆలోచన ఇచ్చి ఒకే ఆలు 12 కోట్లు తీసుకుపోతే ఆయన మండలికి నాకు 2 కోట్లు వాళ్ళకి 12 కోట్లు. ఎంత తెలియదు ఆలోచన. ఇన్ని రోజులు మీరు పుర్రోలు ఎక్కలేదు నాకు తెలియదు. ఈ రోజు ఒకే దానిపై అసెంబ్లీలో సార్ ఆదోని మండలం ఆదోని మోస్తుంది అసెంబ్లీ. ఈ రోజు ఆ రోజు ఆదోని పరిస్థితి కనపడలేదా? మీరు యాక్టివ్ కావాలా? దానికి మన సార్ కష్టపడుతున్నాడు. ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో అభిమానం రావాలి. ఎందుకంటే ఇప్పుడు మేము ఆలోచన చేస్తున్నాం. హాస్పిటల్కి డివిజన్ కావాలి. మన హాస్పిటల్ కావాలంటే ఆలూరు వస్తారు, పత్తికొండలు వస్తారు, ఎమ్మెల్యే వస్తారు, ఆలూరు అందరూ వస్తారు. ఎంత హాస్పిటల్కి ఇంటికి పోయి ఉంటుంది చూడండి. మీరు బెడ్ వరకు మన కార్పులు ఎవరు పోతే బెడ్ వరకు సార్ ఏమంటే మన బ్రదర్ చెప్పా రెఫర్ కర్నూలు సార్. ఒకవేళ 110 కిలోమీటర్లు ఆదోని ఉంటే కర్నూలు ఉంటే రోడ్డు కూడా సరిగ్లేదు. పోవాలంటే 3 గంటలు వాడు వస్తారు. ప్రాణం ఉంటుందో కుదరదు. ఈ పరిస్థితిలో ఆదోళనలో ఉన్నాం సార్. మీకు ముఖ్య చెప్తాం పాస్ సార్, ఎంత ఇబ్బంది పడుతున్నాం మేము. ఒకే ఆదాయం డెవలప్మెంట్ మార్కెట్కి పత్తి వస్తుందా చాలు, అది కాదు. జనంలో అందుబాటులో ఉండాలి, అధికారులు అందుబాటులో ఉండాలి. ఒక తహసీల్దార్ కావాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మేము మా లీడర్కి చెప్తాను. నేను సర్పంచ్గా జడ్పీటీసీగా మండల ప్రెసిడెంట్ అన్ని చేశాను, నాకు అనుభవం ఉంది. ఎందుకంటే ఎప్పుడూ తహసీల్దార్ ముందు గుమ్మ గుర్తొచ్చాను. ఎక్కడ లేదు రాష్ట్రంలో, ఎక్కడ ఈ రాష్ట్రం లేదు, ఎక్కడ రాష్ట్రం. ఎందుకంటే వాళ్ళకి పాప ఇబ్బంది. ఎక్కడ ఏం జరుగుతుందో వస్తాం గంట ఉంటారు, పోయిస్తారు, ఎక్కడ క్యాంప్ పోతారు. ఈ పరిస్థితుల్లో మనం బయట వేయండి. నిశ్చయంగా తెలుస్తారు ఎంత బాధపడుతున్నామో. ఎందుకంటే ఈ మండలాల్లో జనం మంచోళ్ళు సరిపోయింది సార్. ఈ మండలం 44 గ్రామాల్లో ఎవరు గాడ పెట్టుకుని సరిపోయింది సార్. లేకుంటే ఎప్పుడో గలాడ పడాలి వేరే మండలం మీద అయితే. ఈరోజు మంచిగా ఓపికతో ఎంత నిర్భయంగా కూర్చొని పని చేసుకుపోతారు. అంటే యూనిట్లే పని కావాలి, నెల కావాలా, 2 కావాలా, 3 నెలలు కావాలా. ఈ పరిస్థితి సార్ నా పరిస్థితి. అసలు గుర్తుపడిన పరిస్థితి సర్పంచులు ఎంపీడీ గుర్తు పరిస్థితులు తాగుతున్నారు. ఇక్కడ రోజు 1000 మంది 2000 మంది వస్తే వాళ్ళు ఎక్కడ గుర్తు పెట్టాలి, ఎక్కడ అనుకోవాలి సార్. ఈ పరిస్థితిని మమ్మల్ని బయట వేయండి సార్. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా పోరాడుతున్నారు సార్. నేను చెప్పాను, మా సర్పంచ్ చెప్పాడు, మా ఊర్లో మండలంలో అయితే విగ్రహం చాపిస్తే మా సార్ విగ్రహం పెడతాం. ఈరోజు పార్షద్ గారు జిల్లా సాధిస్తే మేము కూడా సార్ నిన్న చెప్పాను సార్కి, జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా పార్షద్ విగ్రహం చాపిస్తాం ఈరోజు. ఎందుకంటే ఎంత జనం మేలైంది సార్. ఇప్పుడు మేము స్వార్థ కోసం కాదు, ఈరోజు పేద ప్రజల కోసం మీరు పోరాడండి. ఈరోజు ఎందుకు పెద్దోకి వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళకేమో ఇంట్లో నుంచి ఫోన్ చేస్తే పని జరుగుతారు. మాట పేద ప్రజలకు ఇబ్బంది. మీరు కూడా యాక్టివ్ అవ్వాలి, ప్రతి గ్రామంలో ఏం చేయాలి. తప్పని ముందుకు వస్తే పాస్టర్ 28 రోజులు ఎక్స్ఎమ్మెల్యే గెలిచారు. మీరు ఆలోచన చేయండి, ఆ దృష్టి పెట్టండి. ఆ రోజు బీజేపీ నుంచి 1,00,000 మెజార్టీ చేసి పెట్టారు. 100 మరి 1,00,000 పోయి 20 ఎందుకు పోయింది? 20,000తో పక్క పడారు. ఎందుకంటే ప్రజలు చైతన్యమైన, ప్రజలు అవగాహన ఉంది, ప్రజలు ఏం చేస్తే బాధపడతారని వాళ్ళు ఆలోచించారు. ఆ రోజు ఈరోజు ఆలోచిస్తే ఈరోజు 4 మండలాలు జిల్లా వేదిక మీద వచ్చింది. అదే పాత అంటే ఎవరు వస్తుంది? 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఆలోచన రాలేదు మాకే అర్థం కావలేదు. మాకు ఉంది ఆ రోజు మీనాక్షి కూడా ఒకసారి ఎమ్మెల్యే నా భార్య చెప్పినప్పుడు కూడా మాట్లాడారు. సార్ నాకు 10 లక్షలు అయింది, నాకు 50 లక్షలు అయింది అన్నారు. కాలం లేదు, బట్సు అప్పటికే స్టాప్ అయింది, అప్పటికే వెళ్ళిపోయింది. ఇప్పుడన్నా సార్ ఇప్పుడు పైకి వచ్చింది, ప్రజలు కూడా చైతన్యం రాండి, ప్రతి గ్రామంలో జనం రాండి. ఎందుకంటే భవిష్యత్తు మాది. జిల్లాలో 4 మండలాలు అంటే మా భవిష్యత్తు. వాళ్ళకే పెద్దోళ్ళు ఎందుకంటే పోతారు. ఎందుకంటే జిల్లా పోవాలంటే ఎంత ఇబ్బంది పడాలి. 3 అవర్స్ 3 గంటలు పడుతుంది జిల్లా పోవాలంటే. సార్ రోడ్డు అన్నా వేసినా రోడ్డు సరిగ్గా లేదు మనకు. ఈరోజు అదోడే కాదు సార్, ఇప్పుడు నంద్యాల జిల్లా ఉంది, ఎంత డెవలప్ అయింది సార్. ఓరవకల్ ప్రతిసారి ఇండస్ట్రీ ఓరవకల్ అంటున్నారు.
మాకు సైడ్ చేయడం ఆ లెవెల్లో 2-3 లక్షలు ఇచ్చే స్థలం ఉన్నారు. పెద్ద 15,000 ఎకరాల భూమి, 6-5 లక్షల భూమి దొరుకుతున్నారు. ఇండస్ట్రీలో ప్రతిసారి ఓరవకలు మాకు వరకలు వస్తాయి మరీ ఏమి సార్ 5,000 పచ్చికొండ ఆలూరు ఈ నియోజకవర్గం ఏం కలిగింది సార్ ప్రతి ఊరవ కలిగిస్తే అదే నంద్యాల డెవలప్మెంటే. ఊరవకంటే నంద్యాలే ఈసారి ఏంటి డెవలప్ కావాలంటే అందుకే మాకు జిల్లా కావాలి. మా జిల్లా ఎన్ని ఇండస్ట్రీలు పెడతారో తెలుస్తా సార్. ఈరోజు కమెండగా ఊరవకలు మాకు పెట్టి ఊరకలు పెడితే మా జిల్లాకి ఎంత దూరం సార్ 130 కిలోమీటర్లు అది 110 ఎక్కడ 20 కిలోమీటర్లు. మీరు ఆల్సెంట్ రిపోర్ట్ రాయండి సార్. చాలా బాధపడుతున్నారు ప్రజలు, రైతులు చాలా బాధపడుతున్నారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ ఈ రాత్రి ఈ జిల్లాకు పోవాలంటే. సార్ వడుగుతో పోవాలంటే 140-50 కిలోమీటర్లు, గుడికమ్మని పోవాలంటే 150 కిలోమీటర్లు సార్ పోవాలంటే. వాడి ఇబ్బంది సార్ ఆలోచించి వచ్చాయి. ఇంత ఇబ్బందులు ఉన్నాయి సార్. ప్రతి మండలాల్లో చూడండి సార్ మీరు. ఆ కర్నూలు జిల్లా ఎందుకు పోయింది సార్ మాకు భయపడతారు. ఎవరు గుండెలు చేసినా భయపడతారు. పక్కనే కలెక్టర్ ఉంటాడు, పక్కనే ఎస్పీ ఉంటాడు, పక్కనే అందరూ ఉంటారు. ఎక్కడికి పోతారా పని భయపడతారు. ఈ రోజు మమ్మల్ని అందుకే ప్రతి బాధ్యత సార్. ఈ రోజు జిల్లా హెడ్ క్వార్టర్ అయితే అందరూ ఇక్కడ పోతారని ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు సార్. ఈ రోజు పెద్ద ఎందుకు పెరగడం లేదు, పెద్ద పార్టీకి ఎందుకు రావడం లేదు, ఇదేదో వాళ్ళకి తెలీదా? 4 మండలాలు ఇన్ని ఎమ్మెల్యేలు ఉన్నాయి కదా, జిల్లా కావాలంటే ఎందుకు వాళ్ళం లేదు. ఈరోజు ఆంధ్రలో ఒక ఇది చాలా ఇబ్బంది చేస్తారు. రైతులు చెప్పకూడదు. పోయిసారి మేము బయటకు వచ్చాక కొంతమంది అవగాహన వచ్చి ఆవుల్ని జనం నిర్భయంగా ధైర్యం చేసి పాఠశాలను గెలిపించారు సార్. ఎందుకంటే ఈ మాకు జిల్లా అయితే అందరూ అందుబాటులో ఉంటారు. అధికారులు కూడా మాకు మాట్లాడారు సార్. ఎందుకంటే ఇంట్లో వేరేప్పుడు ధైర్యం ఇడేసి ఉంటాడు, కలెక్టర్ ఉంటారని భయం ఉండదు సార్. మేము ఈ 5 నెలలతో కలిపి ఖచ్చితంగా జిల్లా చేయాలి సార్. తర్వాత ఒక ప్రాజెక్ట్ వచ్చాము సార్. మాకు నీరు తుంగభద్ర మాత్రం సార్. తుంగభద్ర డ్యామ్ తప్ప ఇంకోటి నీరు సార్ లేదు సార్. మాకు అదే నంద్యాల జిల్లా చూసి ఎన్ని డ్యామ్లు ఉందో మీరు ఆలోచించండి సార్. మాకు వేదవతి అంటూ సార్ వేదవ ఆడికి ఆగిపోయింది. వేదవతిని పురుగు చేస్తే ఈ ఆదోళన మండలాన్ని మొత్తం ఆదోళన నీరు వస్తారు సార్. అదన్నా చేయండి సార్. ఎందుకంటే వలస కోసికి మన ఆదోళన వలస పోతున్నారు సార్. తప్పు కదా. ఎక్కడ పోవాలి పని, ఎక్కడ పోవాలి సార్. పెద్ద మండలం చేసుకుంటారు, అందుకు వర్కులు లేవు. వచ్చేది పాలంటారు. అందుకు వచ్చే 100 రూపాయలు వస్తే మాకు 10 రూపాయలు వస్తుంది అంతే. అదేవిధంగా సార్ ఇంకోటి ఈ ఆదోళన సార్ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈ రాయలసీమలు కొత్తాల మీద ఈ నిల్లు ఉంటాయి సార్. ఒక దాంట్లో 10,000 మంది పనిచేసేవారు సార్. ఆ రోజు బిల్లు ఇస్తే సైకిల్ మీద రైతులు వర్కర్స్ ట్రాఫిక్లు పోతే ఫస్ట్ ఇది ట్రాఫిక్ అయ్యే సార్. ఈరోజు ఇంత పెద్ద ఎదిగి ఇప్పుడు ఒక ఇండస్ట్రీస్ పంపించాలి. ఈరోజు చేయండి నేను చెప్పేది. శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ చెప్తాను నేను. వేదికను అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈరోజు ఆదోని ఆర్డీఓగా సబ్ కలెక్టర్గా ఉన్నప్పటికీ అజయ్ కుమార్ గారికి, అలాగే పెద్దలు దేవేంద్రప్ప గారికి, అలాగే ఈరోజు మండలాల పునర్విభజన అభిప్రాయ సేకరణకు సంబంధించిన కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులకు, పార్టీల నాయకులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు అందరికీ తెలిసిందే ఆదోని ప్రజలు ఎంతో ప్రేమతో అభిమానంతో నాకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించిన మరుక్షణం నేను అసెంబ్లీలో మాట్లాడే సందర్భంలో మొదటి అసెంబ్లీ సెషన్లోనే నేను ఆదోనిని 4 మండలాలుగా చేయండి, ఒకే మండలం ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు అని నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, మిగిలిన మంత్రులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు ఈ సమావేశం జరపడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నందుకు ప్రజల్ని ఇది కేవలం డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే అభిప్రాయమా, ప్రజలందరి అభిప్రాయమా, పార్టీల అభిప్రాయమా అని తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి రిపోర్ట్
పంపించే కార్యక్రమం తీసుకున్నందుకు నేను కూటమి ప్రభుత్వానికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున సరే మన అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ప్రజల వాక్కే ప్రభుత్వ వాక్కు. ఏ రోజు కూడా నాకు నమ్మకం ఉంది, ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు, మేమంతా ఎమ్మెల్యేలుగా చెప్తా ఉంటాం, ప్రజలు ఏది కోరుకుంటారో అది చేసి పెట్టడానికే మేము అధికారంలోకి వచ్చామని బలంగా నమ్మకం. ప్రజల కోరిక. ఈరోజు ఈ అభిప్రాయ సేకరణలో కేవలం గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఆర్డీఓ గారికి నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నివేదిక రాయాల్సి ఉంది. కేవలం ఇది ప్రజల సెంటిమెంట్ మాత్రమేనా, దీని వెనకాల ఏమైనా సహేతుక కారణాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా ఆర్డీఓ గారు ముందుంచే ప్రయత్నం చేస్తాను నేను. సార్, మొట్టమొదటి విషయం జనాభా ప్రాతిపదికన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 940 మండలాలకు పైనే ఉన్నాయి. ఇన్ని మండలాల్లో ఆదోని మండలం అతి పెద్దది అనే విషయాన్ని మీకు విన్నవించుకుంటా ఉన్నా. 1,30,000 మంది జనాభా ఉన్నటువంటి మండలం ఆంధ్రప్రదేశ్ లో లేదు. అది ఒక్కటంటే ఒకే ఒక్క మండలం ఆదోని మండలం అన్న విషయాన్ని మీ దృష్టికి తెస్తా ఉన్నాను సార్. పరిపాలన సరిగ్గా సాగాలంటే మనం ఎప్పుడు చెబుతాం, ప్రజల వద్దకు పాలన తీసుకెళ్తాం. ఏ ప్రభుత్వమైనా ప్రజల దగ్గర, ప్రజల గడప దగ్గర పాలన అందించగలిగితే ఏ పేదవాడైనా సరే, ఎవరైనా సరే సంతోషంగా బతుకుతాడన్నది మనకందరికీ తెలుసు. అది ప్రభుత్వ లక్ష్యం కూడా. మరి 1,30,000 మంది మండలంలో ఉంటే, అలాగే టౌన్ లో 1,50,000 మంది ఉంటే, మొత్తం జనాభా 2,75,000 మందికి ఒక ఎంఆర్ఓ, ఒక ఎంపీడీఓ, ఒక మండలానికి సంబంధించిన అధికారులతో మనం పరిపాలన ఎలా సాగిస్తాం అన్నది ప్రజల ఆవేదనగా మీ ముందు ఉంచుతా ఉన్నాను సార్. సాధ్యం కాదు. 43 గ్రామాల ప్రజలకి, 42 వార్డుల్లో ఉన్న ప్రజలకి ఈ రకమైన పాలన అందించడం, పాలనలో ద్వారా వాళ్ళు లబ్ధి పొందడం, ఇవి రెండు కూడా సాధ్యం కాదన్న విషయాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. అధికారులు సరిపోరు. ఎప్పుడు అధికారులు నియమించిన మండలాల ప్రాతిపదికను, జిల్లాల ప్రాతిపదికను నియమిస్తారు. ఒక మండలానికి ఇప్పుడు మా పక్క మండలాలు చూడండి, పక్క నియోజకవర్గాల్లో ఉన్న మండలాలు చూస్తే మాకు పక్కన ఉన్నటువంటి మంత్రాలయం చూడండి, ఆలూరు చూడండి, పత్తికొండ చూడండి, ఎమ్మిగనూరు చూడండి. మహా అంటే ఒక మండలంలో 15 నుంచి 25,000 మంది మాత్రమే జనాభా ఉంటే, ఇక్కడ 1,30,000 మంది ఉన్న ఈ తారతమ్యాన్ని దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాను సార్. అధికారం లేకుండా పరిపాలన చేయడం సాధ్యం కాదు. అధికారులు తగినంత లేకుండా ఎవరు కూడా మంచి చేయడం కూడా సాధ్యం కాదు. కాబట్టి ఎక్కువ మంది అధికారులు రావాలంటే తప్పనిసరిగా ఆదోని మండలాన్ని విభజించి తీర్చాల్సిందే అనేటువంటి ప్రజల వాదనని మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇక రెండవది, జనాభా రీత్యా మాత్రమే, అధికారులు మాత్రమే కాదండి, ఇక్కడ నిధుల సమస్య కూడా ఉంది. పుట్టెడు ఆశతో డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే అయితే బ్రహ్మాండంగా ఊరు అభివృద్ధి చెందుతుందని, గ్రామాల అభివృద్ధి చెందుతాయని,
నా ముక్కు మొహం తెలియకపోయినా కేవలం 28 రోజుల ముందు నేను ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ వస్తే కూడా అరే చదువుకున్నవాడు 4 మాటలు చెప్పగలుగుతాడు, ప్రభుత్వంలో మన పనులు స్పష్టంగా ఒప్పించగలుగుతాడు, ఏదో రకంగా మన పక్షాన నిలబడతాడన్న ఏకైక కారణంతో నాకు పెద్ద మెజారిటీ వేసి ఇక్కడ ప్రజలు నన్ను ఎమ్మెల్యే చేశారు సార్. వాళ్ళకు రుణపడి ఉండాలి. వాళ్ళ వాణిగా వాళ్ళ గొంతుకగా నేను ప్రభుత్వానికి అసెంబ్లీలో కానీ మంత్రుల దగ్గర కానీ వినిపించాల్సిన అవసరం ఉంది. నిధుల కొరత నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి తీవ్రంగా పోరాడుతా ఉన్నాను సార్. కలెక్టర్ దగ్గర డబ్బులు వస్తాయి సార్. కలెక్టర్ దగ్గరికి సుమారు 100 రూపాయల డబ్బులు వచ్చినాయి అనుకోండి, కలెక్టర్ గారు పాపం అన్ని చూడడం సాధ్యం కాదు. కలెక్టర్ గారు ఏం చెబుతారు, ఏమంటే మండలానికి 10 రూపాయలు చెప్పిన 100 రూపాయలు అందరికీ విభజించండి అంటాడు. తర్వాత జరిగేది నిజంగా కలెక్టర్ గారు కరెక్టే, 100 రూపాయలు వచ్చినాయి, 10 రూపాయలు ఓ మండలానికి ఇచ్చేయండి అంటాడు. సంతోషం. ఇక్కడ జరిగే విచిత్రం చూడండి, 10-15 వేల మంది జనాభా ఉన్నటువంటి మండలానికి 10 రూపాయలు వస్తాయి. 1,30,000 మంది ఉన్నటువంటి ఆదోని మండలానికి 10 రూపాయలే వస్తాయి. వాళ్ళకు 10 రూపాయలతో కడుపు నిండుతుంది. మా 10 రూపాయలు ఒక్క మెతుకు కూడా రాదు. అర్ధాకలితో మా ప్రజలు అల్లాడిపోతా ఉన్నారన్న విషయాన్ని మీ దృష్టికి తెస్తా ఉన్నారు. ఇది చాలా దారుణం. నేను ప్రతి అంశం మీద పోట్లాడాలంటే సాధ్యం కాదు. తెలిసి జరిగే కొన్ని ఉంటాయి, తెలియకుండా జరిగే కొన్ని అంశాలు ఉంటాయి ప్రభుత్వంలో. కొన్ని చూపించి నిధులు వస్తాయి, కొన్ని చూపించకుండా ఆటోమేటిక్ గా వచ్చే నిధులు ఉంటాయి. కంటికి కనిపించే నిధులు అయితే నేను పోట్లాడతాను. మాకు వాటా ఎక్కువ కావాలా, మా జనాభా ఎక్కువ ఉంది, నేను పోట్లాడతాను. ఒక్కోసారి ఆటోమేటిక్ గా జరిగిపోయే నిధుల్లో అన్నింటినీ అలర్ట్ గా ఉండి పోట్లాడ ప్రతిసారి పోరాటం అంటే కూడా బాగుండదు. ఎంతకాలం ఇప్పటికే నన్ను చూసి అధికారులు పారిపోతా ఉన్నారు, నన్ను చూసి మంత్రులంతా పారిపోతా ఉన్నారు. ఇంకా పోట్లాడుతా ఉన్నామంటే రోజువారీ పోరాటాలు ఇబ్బందిగా మారిన పరిస్థితి. సో దీనికి ఒకే ఒక పరిష్కారం, దీన్ని ఆదోని మండలాన్ని తప్పనిసరిగా 4 మండలాలుగా విభజించాలని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. పెదహరివాణం, పెదతుమ్మలంతో పాటుగా మరొక 2 గ్రామాలని, అది ఆదోని రూరల్ అంటారా, ఆదోని అర్బన్ అంటారా, లేదా ఏదో 2 పేర్లు పెట్టి తప్పనిసరిగా 4 మండలాల్ని చేస్తే తప్ప, అప్పటికి కూడా సార్ 1,20,000 30,000 మంది ఉన్నారు, 30,000 మంది ఉన్నారంటే ఒక్కొక్క మండలానికి 40,000 మంది వస్తారు సార్. ఇంకా ఎక్కువ చేస్తే కూడా ఇంకా మంచిది. నేను నా ఉద్దేశం ఏంటి, కొంతమంది అమాయకంగా మాట్లాడుతూ ఉన్నారు, 2 మండలాలు చేస్తే సరిపోతుంది. నాకు బాగా తెలుసు 3 మండలాలు చేస్తే సరిపోతుంది. ఓరి పిచ్చోడ్లారా, మీకు అర్థం కావట్లేదు. ఒకసారి చేసి స్వాతంత్రమే పుచ్చిన తర్వాత 79 సంవత్సరాల తర్వాత ఈ రోజు నేను పోట్లాడుతా ఉన్నా మండలాలు కావాలని, మీ అందరికీ కూడా ఏదో మంచి చేయాలి. మళ్ళీ నాలాంటి పిచ్చోడు రావాలి కదా మీకు. జనాభా ఇంతే ఉంటుందా? ఈ రోజు మండలంలో 1,30,000 మంది ఉన్నారు. 4 ఏళ్లు గడిస్తే 2 లక్షలకు చేరుకుంటది. 10 ఏళ్లు గడిస్తే 5 లక్షల మంది జనాభా మండలంలో అవుతారు. వాళ్ళకి 4 మండలాలు కూడా సరిపోవు అంటాను నేను. జనాభా పెరిగే కొద్దీ కూడా అవసరాలు పెరిగిపోతాయి కదా. అందువల్ల నా ఉద్దేశం, మా ప్రజలందరి ఉద్దేశం, అందరి ఆలోచన ఒకటే సార్, కనీసపు 4 మండలాలు అంట. కనీసం ఎక్కువ చేస్తే మరీ సంతోషమే. చిన్న చిన్న మండలాల ద్వారా, చిన్న చిన్న ఆఫీసుల ద్వారా ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకురావడం సాధ్యమవుతుంది. ప్రజల గడపకి మనము అన్ని రకాల వసతులు ఇవ్వడం సాధ్యమవుతుంది. వాళ్ళ కోరికలు తీర్చడం సాధ్యమవుతుంది. వారిని పరిపాలించడం సులభం అవుతుంది అన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ, కనీసపు 4 మండలాలు, 6 మండలాలు చేస్తే మరీ సంతోషం, 7 మండలాలు చేస్తే మరీ సంతోషం. కనీసపు 4 మండలం, దాంట్లో 2 పెద్ద గ్రామాలైనటువంటి పెదహరివాణం, పెదతుమ్మలం. ఎందుకంటే అదేదో
నాకు నచ్చు మనకందరికీ నచ్చని కాదు. పెదహరివాణం పెద్ద గ్రామం. నేను వ్యక్తిగతంగా నాకెంతో ప్రేమాభిమానాలు ఉన్నటువంటి గ్రామం అది. మీరు కూడా రావాలి సార్. ఇప్పుడు అక్కడ స్వామి బజ్జీలు ఉంటాయి సార్, మిరపకాయ బజ్జీలు బ్రహ్మాండంగా చేస్తాడు సార్. నేను నిన్ననే కూడా వేసి వచ్చాను సార్. స్వామి మిరపకాయల బజ్జీ పెదహరివాణం అంటే జిల్లా ఫేమస్ సార్, అంత బాగా చేస్తారు సార్. అట్లా మీరు పెద్ద తుమ్మలంకి వస్తే కూడా అక్కడ లోకల్ వంటకాలు అక్కడ చేసేటివన్నీ కూడా చాలా చాలా గొప్పగా ఉంటాయి సార్. సో పెద్ద తుమ్మలంలో శ్రీరాముడి అతిపెద్ద అత్యంత పురాతనమైనటువంటి ఆలయం ఉంది సార్. సుమారుగా 1200 సంవత్సరాల కిందట కట్టినటువంటి రామాలయం మన ప్రాంతంలో అత్యంత వైభోగం ఉన్నటువంటి రామాలయం పెద్ద తుమ్మలంలో ఉంది సార్. పెద్ద జనాభా అక్కడ. అంత గొప్ప విషయం అంటే పెద్ద తుమ్మలంలో హిందువులు ముస్లిమ్స్ ఎంత బ్రహ్మాండంగా మత విశ్వాసాలతో పాటుగా మత సామరస్యానికి పెట్టిన పేరుగా ఆ గ్రామం విరాజిల్లుతా ఉంది. అటువంటి పెద్ద గ్రామం అక్కడ ఉంది. సో ఎన్నో విషయాలు అందువల్ల పెద్ద గ్రామాలైనటువంటి రెండింటినీ కూడా పెదహరివాణం పెద్ద తుమ్మలం రెండింటినీ తప్పనిసరిగా 2 మండలాలు చేస్తూ మిగతా వాటిని కనీసం 2-3 మండలాలుగా చేయగలిగితే వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని నేను ఆదోని ప్రజలందరి వైపున కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ములుగున్న వాళ్ళు వచ్చి ఒక కార్యక్రమం మండలం పెడుతున్నారు. అదేవిధంగా మేము కోరేది ఏమంటే గిజ్జలి వందపాడు సుమారు ఈ గ్రామాలంతా కలపాలి. కేవలం ఆదోని మండలమే కదా సార్, పక్కన తీసుకుంటే తప్ప ప్రాపర్ వైబిలిటీ రాదని చెప్పి మనకి రాజశాఖ ములుగున్న వాళ్ళు అడిగారు. కాబట్టి లెక్కి మోర్ సైంటిఫిక్ మనం చేస్తుంది. కేవలం ఆదోనే కాదు సైన్స్. ఇక పనిలో పనిగా ఎలాగూ మీరు నివేదిక పంపిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ చెప్పేది మీరు విన్నారు సార్. ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించమనేటువంటి ఒక విజ్ఞప్తి కూడా నేను ప్రభుత్వానికి చేశాను సార్. నేను అసెంబ్లీలో చెప్పాను, ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగతంగా కూడా కలిసి నేను చెప్పాను. అలాగే మంత్రులందరికీ కూడా మన అనగాని సత్యప్రసాద్ గారు గౌరవ రెవెన్యూ మంత్రి వర్యులు ఆయన్ని కూడా వ్యక్తిగతంగా కలిసి నేను విషయాన్ని డీటెయిల్డ్గా చెప్పాను సార్. ఆయన్ను రిక్వెస్ట్ చేశాను. ఆయన కూడా ఈ కార్యక్రమం చేయడంలో, ఈ కార్యక్రమం నిర్వహించడంలో ఆయన కూడా ప్రధాన పాత్ర పోషిస్తా ఆయన ఆదేశానికి, మంత్రివారి ఆదేశానికి ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది అంటారు సార్, అంటే బాబు తెలియక కూడా అంటే అందరికి కూడా ఈరోజు మా ఎమ్మెల్యే అడిగాడు కదా, అసెంబ్లీలో అడిగాడు, వెంటనే సంతకం పెట్టేసి 4 మండలాలు ఇచ్చేయచ్చు కదా, సంతకం పెట్టి జిల్లా ఇచ్చేయచ్చు కదా అనేటువంటి కొంత అమాయక ప్రజలు సార్. ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ అవగాహన కూడా చెప్తున్నాను సార్. ఎందుకంటే మీ అందరికీ కూడా నేను విన్నవించుకునేది, పార్టీలందరికీ విన్నవించుకునేది, దేనికైనా ఒక ప్రొసీజరల్ యాక్టివిటీ ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారంగా చేయాల్సిన పని ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఇది మన పార్టీ కార్యక్రమాలు కాదు, ఇది అధికారిక కార్యక్రమం. ప్రభుత్వమే ఈ సమావేశాన్ని నిర్వహించి మన అభిప్రాయాలు తీసుకొని దీన్ని అమలు చేయడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేసుకునేటువంటి పద్ధతి పాటించకుండా అట్లాగే పేపర్లలో సంతకాలు పెట్టేయడం అవ్వదు అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, ఈ సభ పెట్టారంటేనే దాని అర్థం ఏమిటి? ఏదో ఒక అడుగు ముందు పడుతుందనేగా. దాకా వచ్చినటువంటి వ్యవహారం రేపు పేపర్ మీద సంతకం తప్పనిసరిగా మీరు ధైర్యంగా ఉండాలి. ఎవరు కూడా ఆవేశపడాల్సిన గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు వ్యక్తిగతంగా చెప్పారు. అలాగే ఆ సభలో కూడా ఇటువంటి అంశాలు ఏమైనా ఉంటే పరిశీలించమని మంత్రి గారికి కూడా చెప్పారు. కాబట్టి నాకు నమ్మకం ఉంది, మన నిజాయితీతో కూడినటువంటి మన డిమాండ్లని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తారన్న నమ్మకం నాకు 100కు 100%. ఇక జిల్లా ఎందుకు కావాలా అన్న విషయాన్ని కూడా కొంత మీకు నివేదిస్తాను సార్. మీరు నివేదిక రాయడానికి సులభం అవుతుంది.
మొట్టమొదటి భౌగోళిక పరిస్థితులు సార్, జియోగ్రఫికల్ ఇష్యూస్ సార్. మీరు గమనిస్తే కర్నూలు జిల్లాలో, కర్నూలు జిల్లా కేంద్రమైనటువంటి కర్నూలు పట్టణం జిల్లాకు ఒక మూల ఉంటుంది సార్. హైదరాబాద్ బెంగళూరు హైవేలో ఉంటుంది. ఆ కర్నూలు పట్టణానికి లేదా జిల్లా కేంద్రానికి కర్నూలు నిజమైన జిల్లాకు ఎటువంటి సంబంధం లేదు సార్. ఎందుకంటే ఏ జిల్లాలో లేని విధంగా కేవలం 1-2 పాడేరు జిల్లా, 2 పల్నాడు జిల్లా, ఈ 2 జిల్లాలో మాత్రమే చూశాను సార్. ఎక్కడా కూడా ఒక జిల్లాలో ఒక మూల నుంచి జిల్లా కేంద్రానికి 150 కిలోమీటర్లు ఉన్నటువంటి పరిస్థితులే ఎక్కడ లేవు సార్. ఇంత పొడవుగా మనం ఒక జిల్లా కేంద్రానికి వెళ్ళి ఒక అధికారిని కలవాల్సి వస్తే, కలెక్టర్నో ఎస్పీ గారినో ఇంకొక జిల్లా అధికారిని కలవాల్సి వస్తే 150 కిలోమీటర్లు ఒక మూల నుంచి ఇంకో మూలకి. ఆదూరిని చూస్తే 110 కిలోమీటర్లు. ఇంకొక కొన్ని మండలాలు మీరు చూస్తే చాలా దారుణం, రోడ్లు కూడా ఉండదు. ఇక్కడి నుంచి మేము జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే సగం రోజు పడుతుంది సార్. కనీసము 4 గంటల సమయం పడుతుంది. ఇంత సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉన్నటువంటి జిల్లా మరొకటి లేదు అని మీకు నివేదిస్తా ఉన్నాను సార్. ఎందుకంటే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా అధికారులు ఈ వైపు మండలాలకు వచ్చి తిరిగే పరిస్థితి కూడా లేదు. ఇంత దూరం రారు, వచ్చినా చాలా కష్టం. రావడానికి సగం రోజు, పోవడానికి సగం రోజు, ఇక్కడ పని చేయడం 1 గంట 2 గంటలు ఉంటే చాలా గొప్ప విషయం. ఇది సాధ్యం కాని అంశం. కాబట్టి మాకు ఎక్కడైతే ప్రజలు ఉన్నారో, సుమారుగా 17 లక్షల మంది ప్రజలు పశ్చిమ నియోజకవర్గాల్లో ఉన్నారు. ఆదోని, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోనే కర్నూలు జిల్లాకు సంబంధించిన అత్యధిక జనాభా ఉంటుంది. కేవలం కోడుమూరు మా నియోజకవర్గం మాత్రమే జిల్లా కేంద్రమైన కర్నూలుకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి అక్కడ అధికారులు ఉండి కూడా మేము సరిగా వాళ్ళని ఉపయోగించుకోలేకపోతున్నాము. వాళ్ళు కూడా మా ప్రజల పట్ల, మా పట్ల ప్రత్యేక శ్రద్ధ పట్టే పరిస్థితులు లేవు అన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం. ఇది జియోగ్రఫికల్ గా ఈ చాలా ముఖ్యమైన అంశము అనేది మీకు చెప్తా ఉన్నాను. సరే, ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ పాలన ఉండాలి కదా. ప్రజలు ఎక్కడ, ఏ ప్రాంతంలో ఉంటే, ఎక్కడ ఎక్కువగా ఉంటే, జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి మా పశ్చిమ 5 నియోజకవర్గాల్లో జిల్లా అధికారులు ఉండాలి కదా అనేది మా వాదన. రెండవది, ఒక మూల ఉన్నటువంటి ఈ ప్రాంతాలకి, ఈ మండలాలకి అధికారులు దొరకరు. మాకు అధికారులు రారు. మాకు నేను రెండవ చాలా స్పష్టంగా ఒకసారి మీరు నోట్ చేయాలి సార్. దయచేసి కావాలంటే ఎంక్వైరీ చేసి అయినా సరే మీరు నివేదికలో రాయండి సార్. ఇన్ని ఆఫీసులు ఉన్నాయి సార్ మా దగ్గర. ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకోండి, ఆర్డీఓ ఆఫీస్ తీసుకోండి, ఎంపీడీఓ ఆఫీస్ తీసుకోండి, హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఇంకో డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి. ఏ డిపార్ట్మెంట్ లో, ఏ ఆఫీసులో అయినా సరే సగం మాత్రమే అధికారులు ఉన్నారు. ఇక్కడ సగం ఖాళీలు ఉన్నాయి. సగం మంది అధికారులతో పరిపాలన చేస్తాను నేను. మనం ఎట్లా ప్రజలకు దగ్గరికి తీసుకెళ్తాము? సార్, ఏ ఆఫీస్ కాదు, మా దగ్గర ఆఫీసర్ లేరండి, మా దగ్గర స్టాఫ్ లేరండి. ఒక పూటతో 1 గంటలో అయ్యే పని 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఎందుకు పడతా ఉంది అంటే అధికారం లేకపోవడం వల్లే, స్టాఫ్ లేకపోవడమే కదా. స్టాఫ్ ఇక్కడికి రారు. ఎందుకు? ఇక్కడ వసతులు లేవు. ఆదోనిలో మీరు చూడండి, ఈ మాత్రం వర్షం, మధ్యాహ్నానికి 1 గంటకి వర్షం పడుతుంది. తర్వాత మన ఊరు దాటాలంటే చెరువులో నుంచి నడుచుకోబోయినట్టు ఉంటుంది తప్ప ఈ ఊర్లో నుంచి పోయినట్టుండదు. ఈ పరిస్థితి, వసతులు లేవు. ఇక్కడ కూడా మాకు తగిన విధంగా ప్రజల అవసరాలకు ఉపయోగపడే స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ, ఇప్పటికీ కూడా డిగ్రీ కాలేజీ సొంత భవనం లేనటువంటి ఒకే ఒక నియోజకవర్గం, ఒకే ఒక్క ఊరు ఆదోని అంటే నమ్ముతారా సార్?
నేను మొత్తుకుంటున్నాను అసెంబ్లీలో. నిజంగానే నేను నారా లోకేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఆయనకి ఈ రకంగా నేను నా ఆవేదన, నా ప్రజల ఆవేదన చెప్తా ఉంటే ఆయన నీకు ఈసారి మొట్టమొదటి కాలేజీ నీకే ఇస్తానప్ప, నీకు జూనియర్ కాలేజీ కట్టిస్తాను, డిగ్రీ కాలేజీ కట్టిస్తాను నాకు హామీ ఇచ్చాడు. ఆ రకంగా కూడా పనులు చక్కగా నడుస్తా ఉన్నాయి. దానికి కొంత ల్యాండ్ కూడా ఇప్పుడే శాంక్షన్ చేశాం. మీరు చూడండి, ఒక 2-3 ఏళ్లలో నేను ఎమ్మెల్యే ఉండగానే బ్రహ్మాండమైన పెద్ద క్యాంపస్తో బ్రహ్మాండమైన డిగ్రీ కాలేజీ కడతాం. చూడడానికి అసలు అద్భుతమైన కాలేజీ కడతామని నాకు నమ్మకం ఉంది. ప్రభుత్వం ఆ రకంగా సహకరించబోతా ఉంది. విద్యాలయాలు లేవు, అధికారులు లేరు, ఆఫీసులు లేవు. మీరు చూడండి సార్, అందుకు మా ఎంఆర్ఓ ఆఫీసును చూడండి సార్. మీరు 100 ఏళ్ల కింద ఆఫీస్ సార్ పడిపోతుంది. ఎప్పుడన్నా మా ఎంఆర్ఓని బయట కూర్చొని చెట్ల కింద ఏమైనా పని చేయమని చెప్పాలా, ఏడన్నా పడిపోతే ఇబ్బంది సార్ మాకు. మీరు కోర్టుకి వెళ్ళి చూడండి, ఎంత భయానకమైన కోర్టు ఉందో. కొత్తగా కోర్టు బిల్డింగ్ కట్టాలంటే సగం ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మొదలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ కట్టాడు. ఆర్టీఓ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి, సబ్ రిజిస్టర్ ఎప్పుడు కింద పెన్ను రాస్తూ పై చూస్తుంటారు. ఎప్పుడు పడిపోతుందని భయం. అన్ని భవనాలు, ప్రభుత్వ భవనాలన్నీ కూడా 100 ఏళ్ల ముందు కట్టిన భవనాలు కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. వీటిలో ఎట్లా పరిపాలన చేస్తాం? అధికారులు లేరు, ఆఫీసులు ఇట్లా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎలా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని నా ప్రశ్న. కాబట్టి మాకన్నింటికీ కూడా నేను పలుసార్లు అడిగాను సార్. పోనీ నేను అధికారులను అడుగుతుంటాను, మా ఆధునిక రండి, మేము బాగా చూసుకుంటాం, అధికారులు మంచి జొన్న రొట్టెలు బాగా పెడతాం, మేము మంచి జొన్న రొట్టెలు. సాయంకాలం అయితే మా గ్రామాల్లో టప 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 సౌండ్ చేసి జొన్న రొట్టెలు కొడుతూ ఉంటారు సార్. చాలా బ్రహ్మాండంగా, చాలా పరుచుగా చేస్తారు సార్. అద్భుతం. ఇక్కడ చేసినట్టుగా ఆదోళనలో చేసినట్టుగా ఎక్కడ చేయలేరు కూడా. అంత బాగా చూసుకుంటాం. అధికారులకు జొన్న రొట్టెలు కూడా పెడతాం, చెప్తా ఉంటారు. వాళ్ళు చెప్తారు, ఏమైనా భలే ఉన్నావు నువ్వు, మీ ఆదోనికి రావడానికి 3 గంటలు పడుతుంది, ఒకే రోడ్డు అయ్యాది, అదేమో 4 లైన్ల రోడ్లా 6 లైన్ల రోడ్లా, ఒకే రోడ్డు మీద రావాలా, ఒకే రోడ్డు మీద. సార్ మీరు చూడండి సార్, ఆ బళ్ళారి నుంచి వస్తుంది సార్ ఈ రోడ్డు ఇది, లేదా ఆదోని నుంచి అనుకోండి, ఆదోని టు కర్నూలు రోడ్డు అత్యధిక రద్దీ ఉన్నటువంటి రోడ్డు సార్. 17 లక్షల మంది జనాభా, 20 లక్షల మంది జనాభా అదే రోడ్డు మీద కర్నూలు జిల్లా కేంద్రానికి పోవాలి. ఎట్లా పోతారు? అన్ని వెహికల్స్ పోతే గుంతలు పడవా? దానికి ఎట్లా నేను అడుగుతాను మళ్ళీ మంచి డివైడర్ పెట్టి బ్రహ్మాండం ఈ పక్క 2 రోడ్లు ఆ పక్క 2 రోడ్లు వేస్తే మేము కూడా 2 గంటల్లో జయ్యమని పోతాం. 110 కిలోమీటర్లు 130 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే 3 గంటలంటే అది ఏమి రోడ్డు అయి ఉంటుందో మీరు ఆలోచన చేయండి. అదే హైవేలో అయితే 1 గంటలో పోతాం. 4 రోడ్ల లైన్లో 6 లైన్లు వేస్తే 1 గంటలో పోతాం, సర్రా వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ ఎందుకు జరగవు అంటే అది మూలపడిపోయింది. ఎవరడిగినా సరే కర్నూలుకి వస్తాం, ఎవరిని అధికారిని అడిగినా సరే కర్నూలులో మీటింగ్ పెట్టండి, కర్నూలుకి వస్తాం, మీరందరూ కర్నూలు బట్టి చేయండి. మంత్రులందరూ చెప్తారు కర్నూలుకి వస్తాం. నేను ఎన్నికల సమయంలో సార్ నాకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. మా పెద్దలు, మా పార్టీ పెద్దలు రాజ్నాథ్ సింగ్ గారు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారిని నీకు ఎలక్షన్ క్యాంపెయిన్ పంపిస్తామన్నారు సార్. ఆయనకు 76 ఏళ్ళు సార్, స్ట్రాంగ్ గా ఉంటారు ఆయన. ఇప్పటికీ కూడా రాజపూత ఆయన బ్రహ్మాండంగా బలంగా ఉంటాడు. ఆయన్ని చెప్పారు, ఎట్లా వస్తుంది సార్ మీరు కర్నూలులో ఫ్లైట్ లో దిగేసి నేరుగా కార్లో వచ్చే ఏర్పాటు ఎలా ఉంటుంది ఏమిటి అని వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ట్రైల్లో వేశారు రక్షణ శాఖ మంత్రి గారు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 3:30 గంటలు 4 గంటలు పట్టింది సార్. డబ్బకి వాళ్ళు ఫోన్ చేసి అసలు మీరు రావడానికి వీల్లేదండి, ఈ ప్రాంతానికి మీరు వస్తే అసలు ఒళ్ళు హోనం అయిపోద్ది అని చెప్పారు ఆయన. సరే ఇంకా మళ్ళీ అంత ఆల్టర్ చేసి ఆయన రక్షణ శాఖ మంత్రి గారు కాబట్టి అక్కడి నుంచి హెలికాప్టర్లో తీసుకొచ్చాం ఆయన, రోడ్డు మీద కాకుండా. మరి అందరూకి హెలికాప్టర్లు లేవు కదా సార్, రోడ్డు మీద రావాలి. మేము మా పేద ప్రజలంతా రోడ్ల మీద రోడ్డు మీద రమ్మంటే ఏ అధికారి రాడు, ఏ మంత్రి రాడు. ఓ చాలా కష్టం అబ్బా, ఒళ్ళు పోనే రోజు పడుతుందబ్బా అంటారు.
ఇవన్నీ ఎలా సరి చేసుకోవాలి? నేను అందుకనే చెప్తాను, మా కష్టాలన్నీ పోవాలంటే మాకు సర్వరోగ నివారణి కర్నూలుని జిల్లా చేయడమే, ఆదోనిని జిల్లా చేయడమే. ఆదోని జిల్లా చేయడం అనేది మాకు సర్వరోగ నివారణతో సమానం. అన్ని జబ్బులకు ఒకే మందు అన్నట్టుగా ఆదోనిని జిల్లా చేస్తే అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. జిల్లా చేస్తే మాకు కలెక్టర్ వస్తాడు, జిల్లా చేస్తే ఎస్పీ వస్తాడు, జిల్లా చేస్తే సుమారుగా 100 ఆఫీసులు వస్తాయి. జిల్లాకి సంబంధించి జిల్లా కేంద్రానికి సంబంధించిన ఆఫీసులు ఉంటాయి కదా సార్, 100 మంది ఆఫీసులు వస్తాయి. 100 మంది ఆఫీసులు వస్తే 100 ఆఫీస్కి 5 మంది తీసుకున్న 500 మంది జిల్లా అధికారులు ఇక్కడికి వస్తారు. మా కోసం కాకపోయినా ఆ అధికారుల కోసమైనా సరే పెద్ద రోడ్డు వేసుకుంటారు. ఆ కోసం వేయరు. కలెక్టర్ తిరగాలంటే పెద్ద రోడ్డు వేస్తారు కదా, ఎస్పీ రోజు తిరగాలంటే పెద్ద రోడ్డు వేస్తారు కదా. ఆ అధికారులు వాళ్ళ కుటుంబాలు తిరగాలన్నా పెద్ద పెద్ద రోడ్లు వేస్తారు కదా. అది మా పేద ప్రజల ఆశ సార్. కాబట్టి తప్పనిసరిగా దీన్ని జిల్లా కేంద్రం చేస్తే, జిల్లా కాబట్టి ఎక్కువ నిధులు వస్తాయి. హాస్పిటల్ అన్న చెప్తున్నాడు, హాస్పిటల్స్ కావాలి మాకు. ఎంత ఇబ్బందికరమైన హాస్పిటల్. కర్నూలు పోతే వాపస్ వస్తామా గ్యారెంటీ లేదు సార్. కర్నూలు పోతే వాపస్ వస్తామని గ్యారెంటీ లేదంటాడు సరే. ఇలాగా చెప్పుకుంటూ పోతే కష్టాలు చాలానే ఉన్నాయి. వీటికన్నింటికి పరిష్కారంగా నేనంటాను, అధికారులు వస్తే అభివృద్ధి వస్తుంది. అధికారులు వస్తే రకరకాల ఇక్కడ పనులు జరుగుతాయి. నేను వచ్చిన తర్వాత కనీసం అందరినీ పట్టుకుని వచ్చి మాల్స్ పెట్టిస్తున్నాను సార్. చందనామాలు, ఆ మాలు, ఈ మాలు, జీవి మాలు అందరూ కూడా రెండయ్య పెట్టుబడులు పెట్టండి, మా ఊర్లో పెట్టుబడి పెడితే కొంత అభివృద్ధి చెందుతుంది, కొన్ని ఉద్యోగాలు వస్తాయి, మాకు కూడా సిటీ లాగా పెద్ద టౌన్ లాగా అభివృద్ధి చెందుతుంది. అందరికీ చెప్తున్నాను. నేను హైదరాబాద్కి పోయేంతా కూడా వీళ్ళు అనుకుంటారు నేను హైదరాబాద్కి వెళ్తే ఇంట్లో పడుకోవడానికి వెళ్తాను. హైదరాబాద్కి పోతే నాకు ఇదే పని సార్. ఎవడెవడు పెట్టుబడి పెడతారంటారో, పరిశ్రమలు పెట్టేవాళ్ళు కానీ, షాపులు పెట్టేవాళ్ళు కానీ, వాళ్ళు వీళ్ళందరికీ చెప్తా ఉంటాను. హైదరాబాద్ తిరిగి చెప్తా ఉంటాను, వచ్చి మా ఆదోళనలో పెట్టుబడి పెట్టండి, మా ఆదోళనలో వచ్చి వ్యాపారాలు చేయండి, మా ఆదోళనలో వచ్చి ఏదో ఒకటి చేయండి అని చెప్తా ఉంటాను. చేసి ఏదో 4 పనులు అవుతా ఉంటే, 4 యాక్టివిటీ జరుగుతూ ఉంటే 4 రకాల అభివృద్ధి చెందుతుంది అని నా ఉద్దేశం. ఎప్పుడైతే ఇవన్నీ వస్తాయో వీళ్ళు పన్నులు కడతారు. మున్సిపాలిటీకి పన్ను కడతారు, మున్సిపల్లో డబ్బులు వస్తాయి. పంచాయతీకి పన్ను కడతారు, పంచాయతీలో డబ్బులు వస్తాయి. జిల్లా కేంద్రం అయితే జిల్లాలో డబ్బులు కడతారు, మాకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు పెట్టి మా ఊరిని అభివృద్ధి చేసుకుంటాం. మా ప్రజలకు వస్తువులను కొనే శక్తి వస్తుంది. డబ్బులు వస్తే కొనే శక్తి వస్తుంది. కొంటే ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులు బాగుపడతారు. ఇలాగ ఒకదానికి ఒకటి లింక్ చేసుకొని చివరికి జిల్లా వస్తే తప్ప, ఆదోని జిల్లా అయితే తప్ప ఇంక వేరే మార్గం లేదు అని మీకు విన్నవించుకుంటున్నాం సార్. దయచేసి దీన్ని పరిశీలించాల్సిందిగా, వెంటనే దానికి నివేదిక తయారు చేసి పంపించాల్సిందిగా నేను కోరుతాను. ఇక్కడ ప్రజలందరికీ ఒకే మాట సార్. పెద్దగా నేను ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మా దేవేంద్రప్ప అన్న వచ్చినాడు. వచ్చి ఆయన వాణిని పార్టీ వైపు నుంచి అని బ్రహ్మాండంగా వినిపించినాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దలు వచ్చి మాట్లాడినారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి కొంతమంది వచ్చి మాట్లాడినారు. అందరూ మాట్లాడినారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా ఇంత పెద్ద ఇన్ని రోజుల నుంచి ప్రజలందరూ అడుగుతా ఉన్నారు, ప్రజలందరూ కూడా ఉద్యమం చేస్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యి, ప్రభుత్వం కూడా ఈరోజు మేము కూడా మీ మాట వింటున్నామని ఈరోజు ఇక్కడ సభ జరుపుతా ఉన్నాం. ఒక్క వైసీపీ నాయకుడు వచ్చి ఇక్కడ ఎందుకు మాట్లాడలే? ఒకే సర్పంచ్ వచ్చి మాట్లాడినాడు పాపం. పెదహరివాణం మండలం కావాలి, జిల్లా కావాలని పాపం మాట్లాడినాడు. ఆయన నిజంగా ఒప్పుకోవాలి. ఈ నియోజకవర్గంలో ఇంకా మిగతా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా రావాలి. వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ నియోజకవర్గంలో ఎక్కడ పోయినట్టు? కేవలం ఎమ్మెల్యే పదవులు ఇస్తే కూర్చోవడమో,
ఇంకో రకంగా అనుభవించడానికి కాదుగా. ఆదోన్లో 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏమైనట్టు? వాళ్ళకి మండలాలు అక్కర్లేదా? వాళ్ళ జిల్లాలు అక్కర్లేదా? మాజీ ఎమ్మెల్యే ఏమైనాడు? మీరు వ్యతిరేకిస్తున్నారా చెప్పండి. పోనీ అట్లా ఇప్పుడు ఇక్కడ అంతమందికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చి కూర్చొని అయ్యా మాకు మండలం చేయండి చేస్తా ఉన్నామంటే, ఇంతకాలం అధికారం అనుభవించినటువంటి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఎందుకు వచ్చి నీ అభిప్రాయాన్ని చెప్పలేకపోతున్నావు? నువ్వు మండలాలకు వ్యతిరేకమా? ఆదోని జిల్లా రావడానికి నువ్వు వ్యతిరేకమా? నీకు ఇష్టం లేదా? మీ కార్యకర్తలు ఇక్కడ వచ్చి పాపం మాట్లాడుతా ఉన్నారు. నీకేమైంది? వచ్చి మాట్లాడాలి కదా. 4 మాటలు చెప్తే అధికారికంగా కలెక్టర్ గారు రాసుకొని ఏమంటే మేము కూర్చున్న ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే కూడా వచ్చి మాట్లాడినాడండి, ఆయన కూడా తన అభిప్రాయం చెప్పాడు, చేయమంటున్నాడు అని మాట్లాడాలి కదా. నేను రిక్వెస్ట్ చేస్తా ఈసారి కాదు, ఏ రోజు సరే పార్టీ కార్యక్రమాలు ఎవరి వాళ్ళు చేసుకుంటాం, కానీ ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో రాజకీయం చేయకూడదు. ఈరోజు కూటమి ప్రభుత్వం మీకు మండలాలు ఇస్తామయ్యా, ఒక సమావేశాన్ని జరుపుతా ఉన్నాం, వచ్చి మీ అభిప్రాయాలు చెప్పండి అంటే వచ్చి చెప్పాలిగా. నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పచ్చు, లేదా ప్రజల అభిప్రాయమే నా అభిప్రాయం అని నీకు కూడా అనిపిస్తే వచ్చి అయ్యా ప్రజలతో నేనున్నాను, ప్రజాభిప్రాయం నా అభిప్రాయం అని సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఆదోని అభివృద్ధిలో నేను మళ్ళీ పార్టీలన్నీ కోరుకుంటా ఉన్నా. ఆదోని అభివృద్ధిలో అన్ని పార్టీలు కలిసి రండి. ఎలక్షన్లు వచ్చినప్పుడు పోట్లాడుకుందాం, మనం ఏం ఇబ్బంది ఏం లేదు, ఎవరి పార్టీల్లో వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుందాం. కానీ ఆదోని అభివృద్ధి చేసుకోవాల్సి వచ్చినప్పుడు మన పోట్లాట, మన ఒకరినొకరు ఇక్కడ కూడా ప్రతి విషయంలో రాజకీయాలు చేస్తే ఎదుటివాడికి అలసి అవుతాము. ఆదోని ప్రజలంతా అభివృద్ధి విషయంలో ఒకటే. ఆదోని అభివృద్ధి చేయడంలో అన్ని పార్టీలు ఒకతాటి మీదకున్నాయనే భావన కల్పించాల్సిందిగా అన్ని పార్టీల నాయకుల్ని, నేను ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేలని, అలాగే నేను ఎమ్మెల్యేగా కౌన్సిలర్లని, మాజీ కౌన్సిలర్ని, నాయకులని, గ్రామ స్థాయి మండల స్థాయి నాయకులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి అందరూ కూడా ఈ ఒక్క విషయంలో తమ తమ అభిప్రాయాల్ని బహిర్గతంగా చెప్పి ప్రజల పక్షాన నిలబడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఇది రాజకీయ సమావేశం కాదు కాబట్టి సహేతుకమైనటువంటి కారణాలని ఆర్టీఓ గారి సమక్షంలో పెట్టారు. ఆయన విచారణ చేసుకున్న తర్వాత నివేదిక వీలైనంత తొందరగా పంపిస్తారు. తర్వాత నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సదరు మంత్రుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని నేను తప్పనిసరిగా ఫాలోఅప్ చేసుకుంటానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. లేకుంటే దాని గురించి మాట్లాడలేదు. విద్యార్థి సంఘాలు ఆలోచించేయండి మీరు ఎమ్మెల్యే గారు, మీరు దాని గురించి మాట్లాడలేదు. అది మాట్లాడండి దాని గురించి మాట్లాడండి. అన్ని విషయాలు మాట్లాడారు, అభివృద్ధి గురించి మాట్లాడారు, అన్ని పార్టీల గురించి మాట్లాడారు. మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడాలంటే మీరే ఆలోచించారు. చెప్పండి మీరు మెడికల్ చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఎన్నో కార్యక్రమాలకి ఇక్కడ చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్ గారికి కూడా
అలాగే ఇక్కడ వచ్చిన మీ అందరూ కూడా మీ పదవి నిర్వహణ మానుకొని ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీంట్లో మీ యొక్క అభిప్రాయాన్ని